it's a Friday, brand new day for me and a brand new day for you all guys. ఏదేమైనా కానీ ఇది ట్రాలు టాకేస్, నేను మీ ఆర్జే అవన్ గండి. మీరు ఇచ్చినారు తెలుగు వారి ఆత్మీయ వారి స్టోరీని. మ్యాటర్ ఏంటంటే మచా, నేను చెప్పానుగా చిన్న స్వీట్ లిటిల్ క్యూట్ కిడ్ని తీసుకొస్తాను, మంచి సూపర్ సింగర్ని అని చెప్పేసి. ఎస్, షీ ఈజ్ నన్ అదర్ దెన్ అమృతవర్షిణి. బట్ ఆ అమ్మాయిని, అసలు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ చెప్పాలంటే, ఈ చిన్న వయసులోనే షీఈ్ నౌ 10th క్లాస్ చదువుతుందంట. బట్ 10th క్లాస్కి రాకముందే రోషయ్య గారి చేతుల మీదుగా బాలరత్న అవార్డు తీసుకున్న ఒక వండర్ కిడ్ బేసికలీ. అండ్ ఆ తర్వాత ఉగాది పురస్కారం. అండ్ తన ఏజ్కి ఇప్పుడు 10th క్లాస్ అంటే మేబీ 16 ఉండొచ్చు. బట్ 13 ప్లస్ 10th క్లాస్ అంట. తెలుగు మీడియం మీరు చదువుకునేది? లేదు, ఇంగ్లీష్ మీడియమేనా? ఏ లెక్కేసుకున్నా మీకు అంత రాదు, నిజంగా నా తెలీదు. మై గాడ్. సో వాట్ ఎవర్, ఏదేమైనా కానీ స్టడీస్ గురించి చెప్పాట్. బట్ వెన్ యూఆర్ ఎట్ 8th క్లాస్ 7th క్లాస్ అనుకుంటా కదా, 10 years old. 10 సంవత్సరాల వయసు. అంటే సినిమా రిలీజ్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. తన వయసు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంటే 3 సంవత్సరాల క్రితం ప్రయాణం అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఎయిర్పోర్ట్లో ఎక్కువ షూట్ చేసినటువంటి మంచు మనోజ్ గారి సినిమా. ఆ సినిమాలో తను పాడిన పాట మేఘమా అనే సాంగ్ ఫిలింఫేర్ అవార్డ్స్కి 57th ఫిలింఫేర్ అవార్డ్స్కి నామినేట్ అయ్యింది. యునో వాట్, అసలు ఆ ఏజ్ అంటే 10 years అండర్ 15లో ఫిలింఫేర్ అవార్డ్స్కి నామినేట్ అయిన ఫస్ట్ కిడ్ ఈ అమ్మాయి. సో ఫిలింఫేర్లో ఒక రికార్డ్ అది, ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికీ కూడా ఉంటుందని ఆశిద్దాం మనం. సో హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ బెస్ట్ ఫీమేల్ వోకలిస్ట్గా బోల్డ్ అవార్డ్స్, నాకు తెలిసి 15 అవార్డ్స్ అనుకుంటా కదా, చిన్న అవార్డ్స్ అన్ని ఆల్మోస్ట్ కదా. ఎక్కువ అవార్డులు వస్తే ఇలాగే ఉంటది, ఏమీ గుర్తుండవు. నేర్చుకోవడం ఇంపార్టెంట్, అవార్డ్స్ అనేది తర్వాత. అంటే అవన్నీ జస్ట్ బ్లెస్సింగ్స్ అంతే, పెద్దవాళ్ళు ఇచ్చేది. సో స్వీట్, ఎంత స్వీట్ గా చెప్పింది. ఒక పాదంలో వస్తాయి పోతాయి, మనం ఎంత మంచిగా నేర్చుకున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. యా, సో స్వీట్. వెల్, హాయ్ అమృతవర్షిణి. హలో అన్నయ్య. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్, వెల్కమ్ టు టోరీ. థ్యాంక్ యూ. మళ్ళీ గట్టి చెప్పు. థ్యాంక్ యూ. అలా అన్న బాగుంది. ఎలా ఉన్నావు అమృతవర్షిణి? చాలా బాగున్నా. చాలా బాగున్నావు. స్కూల్ నుంచి ఇప్పుడే వస్తున్నావు, ఇలాగే వచ్చావు. బాగా అయింది స్కూల్? హ్యాపీ? బాగా ఆడుకున్నావా? ఓపిక ఉందా? ఫుల్ గా. పాపం ఏం టైర్డ్ అయితే లేవు కదా? కొంచెం ఉన్నా, కానీ మళ్ళీ ఇప్పుడు షో చేస్తున్నా కదా, సో మళ్ళీ వచ్చేస్తుంది హ్యాపీస్ అనమాట. ఎనర్జెటిక్. వెల్, సో అమృతవర్షిణి, నువ్వు పాడిన సినిమాలు రాజన్న, ఫస్ట్ సినిమా ప్రయాణం, తర్వాత అందరి బంధువు, రాజన్న, ఇలా సినిమాలు లిస్ట్ ఉంది. సో అవి మనకు నీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ ఉన్నారంట, మాట్లాడదామా? హలో హలో, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మంగా గారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. యా, మంగ గారు, అమృతవర్షిణితో మాట్లాడండి. మంగ గారు. హలో అండి, అమృతవర్షిణి గారు బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. మీతో మాట్లాడదామని హాయ్ చెప్దామని. ఓ హాయ్ అండి. ఏదైనా మాట్లాడించినా పాట పాడించినా మీరు చెప్పండి. పాట మీ ఇష్టం. పాట కావాలి. సరే, తను ఫస్ట్ పాడిన సాంగ్ పాడించుకుందాం మనం అయితే. ఓకే ఓకే, గెట్ రెడీ మంగ గారు. జస్ట్ లిసన్ దిస్ సాంగ్. ఎంత బాగా పాడింది అసలు ఆ సినిమాలో. మై గాడ్, ఫిలిం ఫేర్ కి నామినేట్ అయింది ఈ సాంగ్ అంటే తెలుస్తుంది దాంట్లో అసలు ఎంత బాగా పాడింది అనేది. సో గో హెడ్ మంగ గారు, వినండి. యా. మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు, రాగమా రావమ్మ పాటగా ఎదుగుటకు, చల్లగాలి మనసులు భావం నింగిదాకా పయనిస్తుంది, చేరువయ్యే కనురెప్పల్లోన ప్రేమ తాళం వినిపిస్తుంది,
మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు రాగమా రావమ్మ పాటగా ఎదుగుటకు చల్లగాలై మనసులో భావం నింగిదాకా పయనిస్తుంది చేరువయ్యే కనురెప్పల్లోన ప్రేమ తాళం వినిపిస్తుంది. సూపర్ సూపర్ సూపర్, డబుల్ సూపర్, ట్రిపుల్ సూపర్. ఫిల్మ్ ఫేర్ కాదు, ఆస్కార్, గోల్డెన్ ఏముంటాయి అవన్నీ ఇచ్చేది. ఏంటి మంగ గారు? ఓ మై గాడ్, ఇక్కడ నాకు మాటలు రావట్లేదు. సో థ్యాంక్ యూ. ఎంత బాగా ఆడినారంటే చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు నంబర్ 1 అయిపోవాలని థ్యాంక్ యూ అండి. ఆర్డర్ అని చెప్తున్నా మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంగ గారు ఫర్ కాలింగ్ అండి. టేక్ కేర్. థ్యాంక్ యూ అండి. యా బాయ్ అండి. దట్ వాస్ మంగ గారు ఫ్రమ్, అంటే పిట్స్బర్గ్ నుంచి హైదరాబాద్కి వచ్చారంట. హైదరాబాద్ నుంచి కాల్ చేశారు ఆవిడ. సో హ్యాపీగా. సో మంగ గారి తర్వాత ఇంకో కాలర్ అంట. హలో, కొడతారా అండి నన్ను ఎవరన్నా? ఇప్పుడు కొట్టే మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో, హలో అధ్యక్ష, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కంప్లీట్ గా. అక్కడ నుంచి ఎవరు మాట్లాడుతున్నారో మీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది. కొంచెం ఆ సిగ్నల్స్ చెక్ చేసుకొని మీరు కాల్ చేసుకోగలరా? కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. అండ్ వీ హ్యావ్ అనదర్ కాలర్. హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందంటే ప్రాబ్లం లేదు. సినిమా ప్రయాణం సినిమా నీ కెరీర్ని అసలు ఎలా టర్న్ చేసిందని నువ్వు అనుకుంటున్నావు? ఐ మీన్ ఇది చాలా పెద్ద క్వశ్చన్ ఏమో, ఎందుకంటే యు ఆర్ స్టిల్ ఎ కిడ్. యా సరే, ఆ విషయం గురించి వదిలేద్దాం. ఎందుకంటే బోల్డ్ టీవీ షోస్ చేసావు నువ్వు. అండ్ స్పెషల్లీ మా తెలుగు వాళ్ళు మా టీవీ అనే ఛానల్కి చేసినటువంటి అభిరా ప్రోగ్రామ్ కి నువ్వే పాడావు. అవును. అసలు దాని గురించి చాలా డీటెయిల్స్ తెలుసు. కాలర్ అంట నన్ను క్వశ్చన్ అడగక ముందే. హలో హలో హలో, పాపం అండి, ఎవరు కాల్ చేస్తున్నారు కానీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది. మీరు దయచేసి మీ సిస్టమ్ రీస్టార్ట్ చేసి, ఒకవేళ స్కైప్ నుంచి కనుక కాల్ చేసినట్టు స్కైప్ సిస్టమ్ రీస్టార్ట్ చేసేయండి. లేదంటే మొబైల్ అయితే కనుక సిమ్ తీసి అలా పక్కన పెట్టేసి హలో హాయ్ హౌ ఆర్ యూ చెప్పేసి మళ్ళీ లోపల పెట్టేసి మళ్ళీ కాల్ చేసేయండి. హ్యాపీగా వర్క్ అవుద్ది. అండ్ వెల్, సో మా తెలుగు వాళ్ళు చేసిన అభిరా ప్రోగ్రామ్ చిన్నపిల్లలకి, అంటే నా ఏజ్ పిల్లలకి చాలా ఇష్టమైన ప్రోగ్రామ్ అది. అభిరా 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 వీరా అభిరా అభిరా అభిరా. యా, అండ్ నా పేరు అవిన్ కదా. సో మా అన్నయ్య వాళ్ళ డాటర్, అంటే ఓన్ బ్రదర్ కాదు బట్ కజిన్ వాళ్ళ డాటర్ నన్ను అభిరా అనే పిలిచేది. అవిన్ అని పిలవకుండా అభిరా అని పిలిచేది అనమాట. తనకు అంత ఇష్టం ఆ ప్రోగ్రామ్ అంటే. ఆ టైటిల్ ట్రాక్ నాకు కూడా చాలా ఇష్టం. మనేజ్ పిల్లకన్నాను కదా, సో అందరికి భలే ఇష్టం ఉంటుంది. సో అసలు ఆ పాట ఎవరి కోసం పాడావు? అంటే మా తెలుగు వాళ్ళదని తెలుసా నీకు అది? అంటే పాడేటప్పుడు తెలీదు, కానీ తర్వాత పాట చూస్తున్నప్పుడు, ఆ షో చూస్తున్నప్పుడు నేను కూడా పక్కా రోజు చూసేదాన్ని కంపల్సరీగా. స్కూల్ టైమింగ్ లో వచ్చేది కదా? కానీ లేదు, 5కి కదా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసి చూసేదాన్ని. ఓకే, ప్రైవేట్ స్కూల్లో అంత ఫెసిలిటీ ఉందా? అంటే ఎప్పుడు వచ్చిన ఆ టైంలో ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీగా చూసేదాన్ని. ఓకే, సో అది బట్ ఆ పాట కూడా నీకు చాలా మంచి హ్యూజ్ అప్లోడ్స్ వచ్చింది కదా. ప్రోగ్రామ్ హిట్ అయింది పాట ద్వారా, ప్రోగ్రామ్ ద్వారా పాట హిట్ అయింది, పాట ద్వారా ప్రోగ్రామ్ హిట్ అయింది, రెండు జరిగాయి. సో నాకు తెలిసి నేను విన్నాను మను గారు నీకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారంట. ఏంటా కాంప్లిమెంట్? సూపర్ సింగర్ లో పాడుతున్నప్పుడు, కిడ్స్ స్పెషల్ సూపర్ సింగర్ 3, సూపర్ సింగర్ 2 అది 3 కూడా కాదు. అందులో నేను వేదం అణువణుల నాదం సాంగ్ పాడాను అనమాట. అయితే సార్ చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు మను గారు. లైక్ ఇంకేం చెప్తాను అని చెప్పి అలా 20/20 ఇచ్చేసారు. సో ఎప్పుడు కలిసినా కూడా చాలా మెచ్చుకుంటూ ఉంటారు. యా, అండ్ కెన్ యూ జస్ట్ సింగ్ అభిరా సాంగ్ ఫర్ us? ష్యూర్, డెఫినెట్ గా. అయ్యా, అసలు ఏమన్నా ఎక్సైట్మెంట్ ఈ వీడియో చూస్తే యూ విల్ ఫీల్ జెలస్. యా, సింగ్. అభిరా 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 బిరా బిరా అభిరా 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 బిరా బిరా అభిరా అభిరా అభిరా. మంచికి మారు పేరేలి మన హీరో అభిరా
అందరికీ ఆత్మ బంధువులే మన హీరో వీరా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా అభిరా అభిర బిర బిర అభిరా 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 అభిరా. అవిన్ గడు మనం కూడా పాడుకోవచ్చు అనమాట. అంటే నా లిస్టర్స్ పాడుకోవాలన్నమాట. అవిను 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 మండే నుంచి ఫ్రైడే వరకు టలు టాకిస్తూ బాగుంటుంది. వెల్, సో ఈ సాంగ్ పాడుతున్నప్పుడు అసలు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దీనికి మున్నా కాశీ గారు మ్యూజిక్ చేశారు. అవును. నేను అసలు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ పాడాను పాట. ఇప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నానో అప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం పాడడం కదా, పాట నేర్చుకుని పాడే టేక్ లో చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను నేను. అబీరా సూపర్, కొంచెం జీని కదా, సో నిజంగా కనిపిస్తే కోరికలు అవి కోరుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి. సో పాట తర్వాత ఇప్పటికైనా కనిపించాడు జీని? అబీరాలో రోజు కనిపించేవాడు కదా. ఇప్పుడు ఒరిజినల్ గానా? జీనీ అంటే మమ్మీ డాడీ, అంతకంటే పెద్ద జీనీలు అవసరం లేదు మనకి అంతకంటే పెద్ద జీనీలు అవసరం లేదు. సో ఇక స్కూల్ ఏజ్ లోనే ఉన్నావు కాబట్టి జీనీలు వాళ్ళనమాట. స్కూల్ ఏజ్ అయిపోగానే మనకి ఎండీలు సిఇఓలు ఉంటారు కదా, శాలరీలు ఇస్తారు కదా, వాళ్ళు జీనీలు అనమాట అక్కడ. వెల్, సో నీ ఫస్ట్ సాంగ్ అంటే నువ్వు సినిమాకి పాడిన పాట ప్రయాణం. ఫస్ట్ స్టూడియో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది నీకు? ఎందుకంటే టీవీ షోలు చేసినప్పటికీ కూడా స్టూడియోలోకి రాగానే చాలా భయం వేస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అది యాక్చువల్లీ నేను మేఘమా సాంగ్ ఎలా వచ్చిందంటే ఆపర్చునిటీ, నేను వాయిస్ టెస్ట్కి వెళ్ళాను. అందులో చాలా మంది పిల్లలు, నియర్లీ 90 వాయిసెస్లోంచి ఆ సాంగ్ పాడడానికి సెలెక్ట్ అయింది నా వాయిస్. సో కాల్ రాగానే నేను అసలు సర్ప్రైజ్ అయిపోయాను. నా ఫస్ట్ మూవీ సాంగ్, అండ్ మహేష్ శంకర్ గారు ఎంత బాగా పాడిచ్చారంటే ఆ సాంగ్ చాలా బాగా చెప్పి, చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా ఇలా కాదు ఇలా అని చెప్పి దాని నోటేషన్ కూడా చెప్పి, అసలు నాకు పాడేసాను పాట అప్పుడే అయిపోయిందని కూడా తెలియలేదు, అంత బాగా పాడించుకున్నారు. సో కొందరి దగ్గర అంతే, ఎంత పాడినా కానీ, ఎంతసేపు పాడుతున్నా కానీ పాడుతున్నామా లేదా అనేది మనకు అనిపించదు, వాళ్ళకి అనిపించదు. సో ఆ పాట తర్వాత, ఆ పాట రిలీజ్ అయిన తర్వాత, మార్కెట్లోకి వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్న ఆనందం ఎలా ఉండింది? ఎందుకంటే నీ మొదటి సాంగ్ అది. పాట పాడి వస్తుంటేనే నన్ను బాగా అప్రిషియేట్ ఇన్ ద సెన్స్, అంటే బాగా ఇది నీకు మంచి లక్కీ సాంగ్, మంచి పాట, మంచి మ్యూజిక్ అండ్ మంచి లిరిక్ అన్నీ బాగుంది, మంచి సాంగ్ వచ్చింది నీకు, యు వెరీ లక్కీ అని చెప్పారు. అండ్ తర్వాత రేడియోలో, టీవీలో, థియేటర్లో అక్కడ ఇక్కడ పాట విని మా ఫ్రెండ్స్ కూడా ఈ పాట చాలా బాగుంది, నేనైతే రోజంతా అదే వింటున్నాను అని చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటికీ స్కూల్లో అప్పుడు పాడిస్తా ఉంటారంట. అయ్యో, రోజు ఆల్మోస్ట్ పాడిస్తూనే ఉంటారు. ఎవరో ఒకరు వచ్చేసి పాడవామృత పాడవామృత పాడవామృత. సో ఆ పాట ఇప్పటికి అంటే నాకు తెలిసి అయితే ఫర్ ఎవర్ నీకు ఒక మైల్ స్టోన్ అది. అండ్ మీ ఇంటి వంట, ఆ పాట కూడా నువ్వే పాడావు. అవును. తర్వాత ఈటీవీ వారికి ఇంకొక పరిపూర్ణ మహిళా సాంగ్, కంప్లీట్ లేడీస్ సాంగ్ అది. ఇది లేడీస్ సీరియలే, ఇది మాత్రం మా ఏజ్ పిల్లకి, మన ఏజ్ పిల్లలకి. మన ఏజ్ కదా. సారీ, నువ్వు నాకంటే పెద్ద, నువ్వు 10th క్లాస్ కదా? కాదు కాదు, నేను మీకన్నా చిన్నదాన్ని. నాకంటే పెద్దది కాదు, పెద్ద అమ్మాయి నువ్వు. కాదు, 10th క్లాస్. 10th క్లాస్ అంటే 10 years. మీరు ఏ క్లాస్? నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే 2 years. కాదు, 1+1+1+1+1 అలా 11 years. 5 years కాదు, 1 into 11. 1 into 11 11 years. 11 years మీరు ఒప్పేసుకున్నారు. 2 into 10 20 years. కాదు, నువ్వు 20 years. కాదు. అమ్మా నన్ను చిన్నపిల్లని చేసి ఇన్ని ఆటలాడుకుంటారా? వెల్, సో అమృతవర్షిని ఫస్ట్ టీవీ షో ఏంటి నీది? సూపర్ సింగర్ అయినా? నేను ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు పాడాలనుందిలో పాడాను. నేను ఓన్లీ 5 years అప్పుడు. మై గాడ్, ఓన్లీ 1 or 2 episodes పాడాను. అయినా అంత చిన్న ఏజ్ లో బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పాడడం అనేది రియల్లీ వెరీ, నాకు చాలా మంచి ఆపర్చునిటీ. నో డౌట్. తర్వాత సరిగమపాలో పాడాను, అది కూడా కొంచెం చిన్నప్పుడు పాడాను. కోటి గారు అనుకుంటా కదా అప్పుడు? అవును, అప్పుడు కోటి గారు జడ్జ్. అండ్ తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత అంటే సూపర్ సింగర్ మను గారు కొంచెం మెచ్యూరిటీ వచ్చి పాడగలనని కాన్ఫిడెన్స్ వచ్చి అప్పుడు. అంటే చిన్నప్పుడు నేను ఏం పాడదానో నాకు తెలిసేది కాదు. సో ఏ ఏజ్ నుంచి, అంటే ఏ వయస్సు నుంచి సంగీతం అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేశారు?
నేను సంగీతం నేర్చుకోకుండా పాడడం అనేది నేను నా 3rd ఇయర్ నుంచి పాడుతున్నాను. నీ వయసు 3 years. నా వయసు 3 years అయినప్పటి నుంచి. అంటే తర్వాత ఒక లాస్ట్ 3-4 years నుంచి నేను క్లాసికల్ నేర్చుకుంటున్నాను. అంటే ఇప్పుడు లాస్ట్ 3-4 years నుంచి. అంటే సంగీతం క్లాసికల్ నేర్చుకోకముందే సూపర్ సింగర్ సరిగమప ఇవన్నీ పాడేసావా? అంటే అప్పుడు కూడా నేర్చుకునేదాన్ని, కానీ కరెక్ట్గా సీరియస్గా నేను లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటూ ఉండేదాన్ని. తర్వాత క్లాసికల్ సీరియస్ ముందు కూడా క్లాసికల్ నేర్చుకునేదాన్ని, కానీ ఒక 4 years నుంచి బాగా సీరియస్గా నేర్చుకుంటున్నాను. ఓకే, సో మీ గురువులు క్లాసికల్ మ్యూజిక్ నేను వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, అండ్ చెప్పినట్టు రామాచారి గారి దగ్గర లైట్ మ్యూజిక్, అండ్ అంతే. బట్ పర్ఫెక్ట్ మైల్ స్టోన్స్ అండ్ పర్ఫెక్ట్ స్టెప్స్ వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారు, రామాచారి గారు, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరి దగ్గర కరెక్ట్ గా నేర్చుకున్నా గానీ అలా ఎదుగొచ్చు, నో డౌట్. ఈ రోజు మనం చూస్తున్నాం ఇండస్ట్రీలో ఉన్నటువంటి గీతా మాధురి, మాలవిక, హేమచంద్ర, వీళ్ళంతా, కృష్ణ చైతన్య, రేవంత్, దీపు, వీళ్ళంతా వాళ్ళే రామాచారి గారి స్టూడెంట్స్. అండ్ మనకు కాలర్ అంటే, హలో. హాయ్ అవిన్. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సీత గారు. యా, గుడ్ మార్నింగ్. అమృతవర్షినితో మాట్లాడండి సీత గారు. హాయ్ వర్షిని, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు బాగున్నారా? యా, నేను బాగున్నాను. మీకు తెలుసా, ఈ పేరు పెట్టుకున్న వాళ్ళంతా కూడా సింగర్స్ అవుతారు అనమాట, అమృత వర్షిని. అవునా? నా మ్యూజిక్ టీచర్ వాళ్ళ అమ్మాయి పేరు కూడా అమృత వర్షిని అన్నమాట. అవునా? వావ్. అంటే ఇప్పుడు మీరు పాడతారా, అమృతవర్షిని పాడాలా? సీత గారు, మీరు కూడా మ్యూజిక్ నేర్చుకున్నారని నాకు అర్థమైంది ఈ లెక్కన. నేను నా మ్యూజిక్ టీచర్ వాళ్ళ అమ్మాయి పేరు అని చెప్పాను, కానీ నేను మ్యూజిక్ నేర్చుకున్నానని చెప్పాను. మీరు అన్న దాంట్లో ఏంటంటే నా మ్యూజిక్ టీచర్ అంటే దాని అర్థం ఏంటి? అంతే కదా, మ్యూజిక్ నేర్చుకుంటున్నాను కదా. అబద్ధాలు చెప్తారు. చిన్నపిల్లడు, నీకు అన్న అర్థం అవ్వకూడదు కదా. అంటే అన్నయ్యకి ఎంత అర్థం అవుతుందో నాకు కూడా అంతే అర్థం కావాలి. బాగుంది నీ కన్వర్జేషన్, ఇందాక బాగా ఎంజాయ్ చేశాను. ఉన్నప్పుడు ఒక్కసారి ఇంక దెబ్బకిలేసేసాను. అన్న చెల్లెలు కలిస్తే ఇలాగే ఉంటదంట. ఇంకా అసలు ఏమేం పాటలు పాడావురా? ఫస్ట్ నాది ప్రయాణం అండి, తర్వాత అందరి బంధువుయ మూవీలో సూర్యుడు ఎవరయ్యా అన్న సాంగ్, అది టైటిల్ సాంగ్ పాడాను. అండ్ తర్వాత రాజన్నాలో దొరసాని కురడా, తర్వాత రారీరో రేలా 2 సాంగ్స్. తర్వాత ఇప్పుడు గురుజాడ అప్పారావు గారి మీద ఒక మూవీ వస్తుంది, దాంట్లో ఒక సాంగ్ పాడాను. అండ్ మిణుపొరుగులు అని కంప్లీట్ బ్లైండ్ చిల్డ్రన్ మీద ఒక మూవీ వస్తుంది, దాంట్లో 2 సాంగ్స్ పాడాను. అండ్ చందమామ కథలో పాడాను, శిశిరాలో పాడాను. ఆల్బమ్స్ చెప్తూనే. అండ్ మోర్ ఓవర్ నేను షో స్టార్ట్ చేస్తూ కూడా మెన్షన్ చేశాను, షీ గాట్ బాలరత్న అవార్డ్ ఫ్రమ్ రోషయ్య గారు అనమాట. రోషయ్య గారి చేతుల మీదుగా ఆవిడ బాలరత్న అవార్డు తీసుకున్నారు. ఇప్పుడు గవర్నర్ ఆయన ఇంతకుముందు. ఏంటండి? కంగ్రాచులేషన్స్. ఓ, థ్యాంక్ యూ. ఆయన మన హైదరాబాద్ సీఎం గా ఉన్నప్పుడు తీసుకుంది. ఏపీ సారీ, హైదరాబాద్ అంటే అదే ఏపీ. చిన్నపిల్లని కదా, అందుకే హైదరాబాద్ స్టేట్ అనుకుంటున్నా నేను. చాలా చక్కగా ఉంది నీ వాయిస్. థ్యాంక్ యూ. చిలకలా మాట్లాడుతున్నావు. అంటే ఇంక చిలకలు అవసరం లేదనమాట. నీకు నచ్చిన పాట పాడతావా? అయితే క్లాసికల్, లైట్ మ్యూజిక్ ఏదైనా పర్వాలేదు. మూవీ సాంగ్ ఓకేనా అండి? యా, ఏదైనా పర్వాలేదు, నీకు బాగా నచ్చింది. ఓకే, అంటే నాకు నచ్చిన పాట అంటే నేను చెప్పలేను, చాలా పాటలు ఉన్నాయి. మినిమం అంటే అట్లీస్ట్ 50 సాంగ్స్ వస్తాయి. సో అందులో గుర్తొచ్చే పాట అంటే ఇప్పుడు ఏం గుర్తొస్తుంది? ఓకే, ఇందిరాలో లాలీ లాలీ అను పాట నాకు చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం ఆ పాట. ఓకే ఓకే. ఇప్పుడే నిద్ర లేస్తున్నారా? లేవండి అయితే పాట. సాంగ్ అలా ఉంటుంది, దాంట్లో అంత సూతింగ్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ కి కూడా చాలా ఇష్టం ఆ పాట. స్కూల్లో ఈ పాట పాడించుకొని నిద్రపోతారనమాట క్లాస్ లో వాళ్ళు.
అంటే అది కాదు, టీచర్ కి కోపం వస్తుంది అంటే కనుక ఈ పాట పాడి వినిపిస్తే ఆమె నిద్రపోతుంది, వీళ్ళు గలాట చేస్తారు. అవునా, ఓకే, మంచి టిప్ ఇచ్చారండి సార్, పక్కా. అంటే టీచర్స్ నన్ను తిట్టారు, సో ఎక్కువ అవసరం రాదేమో నాకు. స్పెషల్ గా మ్యాథ్స్ టీచర్ గానీ సైన్స్ టెన్షన్ దిగినా కూడా నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా వాళ్ళకి. ఇది ఓకే, ఇది ఓకే. ఓకే ఓకే, పాడతా. లాలీ లాలీ అనురాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు విచేగాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం, కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా, పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ, లాలీ లాలీ అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు విచేగాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం. థ్యాంక్ యూ. కాదు సీత గారు, ఇలా పాట పాడితే ఎవరెందుకు నిద్రపోరండి, నేను ఇక్కడే నిద్రపోతాను కదా. నేను అదే ఆలోచిస్తున్నాను, ఇంకొక హాఫ్ అన్ అవర్ నిద్రపోయి తర్వాత లేద్దామా అని. ప్రైవేట్ ఆఫీస్కి లేట్. సో స్వీట్. ఆల్ ది బెస్ట్ వర్షిని. థ్యాంక్ యూ అండి. చక్కగా ఉంది. త్వరలో ఇంకా సూపర్ డూపర్ సింగర్ అయిపోయి నువ్వు కూడా కొన్ని ఇయర్స్ మనం ఫిల్మ్ ఇండస్ట్రీ నేనే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సీత గారు ఫర్ కాలింగ్ అండి. టేక్ కేర్. బాయ్, దట్ వాస్ సీత గారు అనమాట. విల్ గో అండ్ ఒక మంచి పాట వేసుకుందాం. ప్రయాణం సినిమా సాంగ్ విందాం, లిసనర్స్కి వినిపిద్దాం. ఇప్పుడు కంప్లీట్ సాంగ్ వస్తుంది. ఇందాక జస్ట్ అలా జలక్కిన్నారు. ఇప్పుడు విత్ మ్యూజిక్ ప్రయాణం సినిమా నుంచి మేఘం అనే సాంగ్ తను పాడిన పాటే వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. అప్పటిలోపు కనుక మీరు కనుక కాల్ చేసేయాలి అమృతవర్షితో మీరు మాట్లాడాలనుకున్నట్టయితే 7038796611కి. యూకే నెంబర్స్ అయితే 441223770661. ఇండియా కాలర్స్ అయితే 04066624513. అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. మీరు కాల్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేనున్నాను అవేన్, అండ్ నాతో పాటు ఉంది మన లిటిల్ సింగర్ అమృతవర్షిని. స్టేట్ ఇన్ టు టాలీవుడ్ టాకీస్ ఓన్లీ అన్ తెలుగు వారి వారిది టోరీ. స్టేట్ యూ. ఆ అమ్మాయి ఎంత చక్కగా పాడిందంటే, ఆ అమ్మాయి కాదు ఈ అమ్మాయి అమృతవర్షిని పాడింది. సో ఎంత చాలా బాగా పాడావు, నిజంగా చాలా 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 బాగా పాడావు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫిల్మ్ఫేర్కి నామినేట్ అయిన సాంగ్ నీకు అవార్డు రాకపోవడానికి ఒక చిన్న కారణం ఏంటంటే సాంగ్ 3 minutes అట్లీస్ట్ లేకపోవడం. చెప్పారు ఎవరైనా నీకు ఆ విషయం? ఏమో. సో యాక్చువల్లీ వాళ్ళు ఏమేం కన్సిడర్ చేస్తారంటే 2+ ఉండాలి అట్లీస్ట్ సాంగ్, 2 minutes 50 seconds+. సో అండ్ తర్వాత లిరిక్స్, దాని వాల్యుయేషన్స్, తర్వాత వోకల్ కార్డ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత రాగం ఏ రాగంలో పాడారు, తర్వాత ఎక్కడ హై పిచ్ ఎక్కడ లో పిచ్, ఇవన్నీ మేనేజ్ చేస్తారంట, చూస్తారంట. నాకు తెలియదు, ఎవరో చెప్తే విన్నాను. అంటే అసలు నామినేట్ అవడమే నాకు చాలా హ్యాపీ. అండ్ దట్టు నీ ఏజ్ పిల్లల్లో, నీ ఏజ్ కాదు నీకంటే అట్లీస్ట్ ఒక 5 years ఎబో తీసుకున్నా కానీ under 15 లోపు పిల్లల్లో నువ్వే ఫస్ట్ పర్సన్ ఫిలింఫేర్ అవార్డ్కి ఒక కిడ్ నామినేట్ అవ్వడం. సో అసలు ఆ న్యూస్ తెలిసిన తర్వాత, అంటే ఫిలింఫేర్కి నీ సాంగ్ అనేది నామినేట్ అయింది అని తెలిసిన తర్వాత నీలో కానీ లేదంటే మీ అమ్మ నాన్నలో ఉన్న సంతోషం, హ్యాపీనెస్, తర్వాత భయం, అసలు ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి అప్పుడు? నాకు కూడా అమ్మకి ఎవరో చెప్తే తెలిసింది అది నామినేట్ అయ్యానని. నేను అసలు ఫస్ట్ నమ్మలేదు, సీరియస్ గా నమ్మలేదు. నేను ఎవరో జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ ఏమో తర్వాత ఇంటర్నెట్ లో చూసిన తర్వాత ఓకే నా పేరే కన్ఫర్మ్ అయ్యాను. ఓకే.
నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ నమ్మలేదు, అంటే ఇంకా తర్వాత ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాను. భయం ఏం పడలేదు, అసలు నామినేట్ అవడమే నాకు చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాతో పాటు వేరే నామినీస్ ఎవరున్నాయి అంటే సునీత గారు, నిఖితా నిగమ్ గారు, అండ్ అన్ని పెద్ద తలకాయలే. ప్రియా ఇమేజ్ గారు, రింగ అవును. తర్వాత రింగకి వచ్చిందనమాట అవార్డ్ యాక్చువల్లీ. అలా అంత పెద్ద పెద్ద వాళ్ళ పక్కన నా పేరు, అసలు అదే ఫస్ట్ నేను నమ్మలేదు. పేరు చూసుకుంటే నా పేరేనా అనిపించింది నాకు. వెరీ హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఫీల్. దట్స్ సో స్వీట్. అండ్ మనకు కాల్ ఉన్నారంట నీతో మాట్లాడడానికి. హలో 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 అండి, హలో అభిన్. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, నా పేరు మధుమతి, అంటే అమృత వర్షినితో మాట్లాడదామని చేశాను. సో స్వీట్ అండి, నేను మాట్లాడను మీరే మాట్లాడుకోండి. హాయ్ అమృత వర్షిని. హాయ్ అండి. ఇంత స్వీట్ గా ఉంది నీ వాయిస్ తెలుసా? థ్యాంక్ యూ. అదే నువ్వు పాడిన మేఘమా సాంగ్ నాకైతే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అంటే ఒక 100 times వినుంటాయేమో. థ్యాంక్ యూ సో మచ్. యా, చాలా బాగా పాడతావు నువ్వు. ఇంకేమైనా సాంగ్స్ పాడావా? అది తర్వాత అందరి బంధు అయ్యా అన్న మూవీలో టైటిల్ సాంగ్ పాడాను. అండ్ రాజన్న సినిమాలో 2 సాంగ్స్ పాడింది. మన తెలుగు వన్ వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్ అభిరా అని ఒక యానిమేటెడ్ కిడ్స్ కోసం స్పెషల్ గా మన తెలుగు వన్ వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్ మా టీవీకి. సో ఆ టీవీ ప్రోగ్రామ్ కి కూడా తనే పాడింది అనమాట సాంగ్, టైటిల్ ట్రాక్. ఓకే ఓకే. అంటే నేను ఈ సాంగ్ చాలా పాపులర్ సాంగ్ కదా, అది విన్నాక నాకు అనిపించింది ఎంత అంటే యూనిక్ గా ఉంది నా వాయిస్, ఫ్రెష్ గా, అంటే లైక్ డైరెక్ట్లీ టచ్ యువర్ హార్ట్. ఇంకే ఇలాగా టచెస్ అయిపోతుంది, ఇంకే ఆ ఫీలింగ్ తో వినొచ్చు ఆ పాట అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు యూట్యూబ్ లో వెతకండి అభిరా ట్రాక్ అని చెప్పేసి, హ్యాపీగా మంచి జీనీ కైండ్ ఆఫ్ షో అనమాట. అంటే అలాదిన్ జీనీ అని ఒక మీకు ఉండి అలాంటిదా? షూర్. ఐ థింక్ ఐ హెర్డ్ అబౌట్ దట్. తప్పకుండా వింటాను. అదే ఐ జస్ట్ వాంట్ టు కంగ్రాచులేట్ అండ్ విష్ యర్ గుడ్ లక్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. నాకు చిన్నగా ఒకసారి ఆ పాట చిన్నగా పాడవా, మేఘమాని? ఓకే, ష్యూర్. థ్యాంక్ యూ. మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు, రాగమా రావమ్మ పాటగా ఎదుగుటకు, చల్లగాలై మనసులో భావం నింగిదాకా పయనిస్తుంది, చేరువయ్యే కనురెప్పల్లోన ప్రేమ తాళం వినిపిస్తుంది. ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ అండి. అమ్మ ఈ సింగర్స్ అందరినీ చూస్తే జలస్ వేస్తుంది నాకు కొంచెం. మీ అందరికి యూనో దేవుడు ఒక రకమైన బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడు. ఆవిడ అన్నట్టు అక్కడ కొట్టేసుకుంటారు మీరంతా ఆ ప్లేస్. ఒక్కొక్కరికి బేసిక్గా అంటారు కదా, నా గుడిలో గోపురం కట్టుకొని గుడి కట్టుకొని ఉన్నామని చెప్పేసి. సో అలా ఒక్కొక్క సింగర్ ఒక్కొక్క ప్లేస్ అనేది ఆక్యుపై చేసేస్తారు అనమాట. పాటలు సంగీతంతోనే కదా మనం అంతా బ్రతికేది. తెలియకుండా ఆ బైక్ హార్న్ ఒక సౌండే, దాని ఇంజిన్ సౌండ్ ఒక సౌండే, పక్కోడు తిట్టినా సౌండే, మనం కొట్టుకున్న సౌండే, అది పక్క వాళ్ళు మనల్ని కొట్టిన సౌండే, డమేల్ అని సౌండ్స్ వస్తాయి కదా. అవును, మీ స్కూల్లో ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా నడుస్తున్నాయా? చిట్టీలు కొడతావా నువ్వు? మరి చిట్టీ పట్టుకొని చెప్తున్నా ఏం లేదా? డౌట్ వచ్చింది, చిట్టీలు కొడతావేమో అలాగా. ఎగ్జామ్ రాసినా కూడా నువ్వా? అయితే ఓకే, మనకు కాలర్ ఉన్నారంట. హలో ఇది కూడా సంగీతమే. అంటే అప్పుడప్పుడు అది ఎక్కువైపోయి స్వరాలు ఎక్కువైపోయినప్పుడు అలా అయిపోతుంది, మిక్చర్ వచ్చేస్తూ ఉంటుంది దానికి, అక్కడ స్ట్రక్ అయిపోయి అప్పుడప్పుడు అలా అయిపోతూ ఉంటుంది. సంగీతం అంటే నీ ఉద్దేశంలో అసలు ఏంటి? Any vibrating body produces sound. Sound. If it is in the 12 notes, it is called music.
అని నేను చెప్పను. మ్యూజిక్ అంటే ఇలా చెప్పాలి, నాకైతే మ్యూజిక్ చాలా ఇష్టం. బాగా హార్ట్కి టచ్ అయ్యి మంచి మ్యూజిక్ మనకి ఏదైతే రిలాక్సేషన్ ఇస్తుందో అండ్ హ్యాపీగా ఉంచుతుందో అదే మ్యూజిక్ హ్యాపీగా. యా. సో అనూప్ రూబెన్స్ గారితో నువ్వు సెకండ్ సాంగ్ పాడావు, నీ సెకండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అది డైరెక్ట్గా. సో అనూప్ రూబెన్స్ గారితో వర్కింగ్ ఎలా ఉంది? ఎందుకంటే హీఈస్ అ వండర్ఫుల్ కీబోర్డ్ ప్లేయర్. సో అందరి బంధువయ్య టైటిల్ ట్రాక్ బాగా హిట్ అయింది, తర్వాత జిగి బిగి చిలక అనే సాంగ్ ఆ సినిమాలో. సో అంత పాపులారిటీ వచ్చినటువంటి సాంగ్ పాడినందుకు చాలా సార్ కూడా, అనూప్ గారు కూడా చాలా బాగా అందరూ ఇంకా చాలా బాగా పాడించారు. అసలు నాకు పాడినట్టే తెలియలేదు, అసలు రికార్డింగ్ పాడుతున్నాను భయము ఏమీ లేదు. అసలు నేను పాడి బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడే రికార్డింగ్ అయిపోయిందా అనిపించింది. ఐ మీన్ చాలా అది నవ్వుతూ పాడాలి, అది నా 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 అనేది చాలా హ్యాపీగా పాడాలి. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ అది కూడా. సో అలా. కెన్ యూ సింగ్ దట్ సాంగ్ ఫర్ us? ష్యూర్. సూర్యుడు ఎవరయ్యా మన అందరి బంధువయ్యా, చంద్రుడు ఎవరయ్యా మన అందరి బంధువయ్యా, నేల నింగి నీరు నిప్పు ఊపిరినిచ్చే గాలి, తమ తమ స్వార్థం చూసుకుంటే మన గతి ఏం కావాలి, కొంచెం పంచవయా నువ్వు అందరి బంధువయా, మంచిని పెంచవయా నువ్వు అందరి బంధువయా, నా 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 na 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 na. కంప్లీట్లీ మెస్మరైజ్డ్. Thank you. ఆ సాంగ్ సినిమా చూస్తూ వింటే ఇంకా చాలా బాగుంటుంది, బట్ సినిమా కంటే ఆడియో అలా కళ్ళు మూసుకొని వింటూ ఉంటే Thank you. No words. Thank you. ష్యూర్లీ ఐమ్ సీరియస్లీ సేయింగ్ దిస్. నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది. ఆ బిట్ సాంగ్ అయినప్పటికీ కూడా చాలా బాగుంటుంది. అసలు బాగా పొగిడేస్తున్నాను, నాకు అర్థమైంది, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. Thank you. అసలు సంగీతం అనేది నార్మల్గా నీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్నావా, లేదు సినిమాల్లోకి వచ్చి పాటలు పాడడానికి నేర్చుకున్నావా నువ్వు? లేదు, నాకు ఇంట్రెస్ట్ ఉండే నేర్చుకున్నాను. నేను 3 years నుంచి పాడుతున్నాను కదా, అది కూడా నాకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే టీవీలో అక్కడ ఇక్కడ పాటలు విని, లుల్లబీస్ అవన్నీ విని నేను మళ్ళీ పాడేదాన్నంట, హమ్ చేసేదాన్నంట. సో ఆబ్వియస్లీ నాకు ఇంట్రెస్ట్ ఉందని బాగా ఇంట్రెస్ట్ ఉందని ఇంట్లో రికగ్నైజ్ చేసి. సో 3 సంవత్సరాలకే నిన్ను సంగీతం క్లాస్లో జాయిన్ చేయడం, అక్కడ నుంచి అలా జరిగిందనమాట. సో ఆ ఏజ్లో నీ గురువు ఎవరు గుర్తున్నారా? నేను అప్పటి నుంచి రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను లైట్ మ్యూజిక్. ఫస్ట్ బేసిక్ లైట్ మ్యూజిక్ లో పడింది అనమాట. అవును. సో తర్వాత శాస్త్రీయ సంగీతం. నేను మోహన్ కృష్ణ గారి దగ్గర కూడా నేర్చుకున్నాను, పార్థసారథి గారి దగ్గర. ఉద్గండులండి బాబు వీళ్ళంతా సంగీతం టీచర్లు అంటే. వీళ్ళ దగ్గర నేర్చుకుంటే నో డౌట్ వండర్ కిడ్స్ తయారవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అది మాత్రం వాళ్ళు చెప్పేది వాళ్ళ బ్లెస్సింగ్స్, ఇట్స్ ఆసమ్, ఫెంటాస్టిక్. ఇప్పుడు మనకున్న సింగర్స్ అంతా వాళ్ళ కిడ్సే కదా. అందరూ వీళ్ళ దగ్గర వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, పార్థసారథి గారి దగ్గర, తర్వాత బాలమురళీ కృష్ణ గారి దగ్గర, అందరూ వాళ్ళే. సో అమృతవర్షిణి, నువ్వు నీకు ఇన్ని పాటలు పాడావు, ఆల్మోస్ట్ 10 songs వరకు పాడావు ఇప్పుడు సినిమాలో. నీకు ఇష్టమైన పాట ఏది అని అడుగుతున్నారా? లేదు, ఎందుకంటే స్వతహాగా ఒక సింగర్ కి తను పాడిన ప్రతి పాట ఇష్టమే. అవును. కానీ అక్కడ ఒక సాంగ్ ఉంటుంది బాగా నీకు ఆనందాన్ని ఇచ్చే సాంగ్ ఎప్పటికీ. అన్ని ఇలా చెప్తే ఇంకేం అడుగుతాం. కాలర్ అంట. హలో 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 అండి, బెంచ్ లక్ష్మి గారు బెంచ్ కింద ఉన్నారండి? అవునండి. గుడ్ మార్నింగ్ అండి లక్ష్మి గారు, అమృతవర్షినితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. హాయ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. నేను యాక్చువల్లీ మిమ్మల్ని, నువ్వు చాలా చిన్న పిల్లలే, మిమ్మల్ని అంటున్నాను. సో నిన్ను సరిగమప అది మా టీవీలో వచ్చేది కదా, సూపర్ సింగర్.
సూపర్ సింగర్స్ అదే అందులో చూసేవాళ్ళం మేము అప్పుడు. ఓ, యా నాకు తెలుసు నువ్వు బొద్దుగా ఉంటావు అవును. బొద్దుగా. ఫ్యాక్ట్ ఏంటంటే పాపం ఇప్పుడు బాగా సన్నపడిపోయింది పాపం. పెద్దదవుతా ఉంటుంది కదా. సో తిన్నారు కదా. అండ్ దట్టు స్కూల్లో టైం కూడా ఎక్కువ ఇవ్వరండి, చదువు చదువు అదే. చదువు అంటారు పాపం. అవును అవునవును. సో యా నాకు నువ్వు తెలుసు, నీ పాటలు విన్నాను, చాలానే విన్నాము. థ్యాంక్ యూ. యా యా కాకపోతే నువ్వు సినిమాల్లో ఏం పాడావు అనేది మాత్రం నాకు ఐడియా లేదు. అయ్యో. ఓకే. యా నాకు ఐడియా లేదు, కానీ నువ్వు మాత్రం తెలుసు అప్పుడు. సో అందులో వచ్చేదాన్ని మా టీవీలో చూసేవాళ్ళం అనమాట. ఓ, థ్యాంక్ యూ అండి. యా సో నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? ఇప్పుడు నేను 10th చదువుతున్నాను. అబ్బో అంత పెద్దదాన్ని అయిపోయావా? వెరీ గుడ్ వెరీ గుడ్. మరి చదువు కూడా బాగా చదువుతావా? స్కూల్లో అందరికంటే లాస్ట్ వస్తుందంట తెలుసా? లేదు, నేను ఫస్ట్ వస్తాను. అందరికన్నా లాస్ట్ అసెంబ్లీకి వెళ్తుంది. ఇది మాత్రం కరెక్ట్. ఎప్పుడు లేటే స్కూల్ కి, అదే. రోజు లేట్. అయినా ఏమన్నారు నన్ను. స్పెషల్ కదా నువ్వు, ఎందుకంటారు? ఎన్ని చేస్తున్నావు చెప్పి, ఇంత చిన్న ఏజ్ లో అన్ని చేస్తున్నావు అంటే ఏమంటారు నిన్ను? ఇంకా పొగుతారు, గ్రేట్ అని. అయ్యో, మీరు షో వింటున్నారా లక్ష్మి గారు మొదటి నుంచి? మొదటి నేను ఇప్పుడు సడన్ గా పెట్టాను. అవునా? అయితే మీకు తెలియదు కదా విషయం ఏంటంటే షీఈ్ ఎ బాలరత్న అవార్డ్ విన్నర్ అండి. వావ్, వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. వెరీ వెరీ గుడ్. గ్రేట్. అయితే నువ్వు బాలరత్న. నువ్వు ఒక్కదానివేనా మీ పేరెంట్స్ కి? లేదు, నాకు చెల్లి ఉంది. తను కూడా అబీరా లో పాడింది ఫస్ట్ లో. అబీరా అని వస్తుంది. అంటే ఇందాక అవినన్న ఒకటి చెప్పాడు అనమాట, పాట వల్ల అది సీరియల్ హిట్ అయింది అని, సీరియల్ వల్ల పాట హిట్ అయింది అని. అండ్ రెండు కలిపి మా దాని వల్ల మా చెల్లి పాపులర్ అయింది. బట్ ఆ అబీరా అన్న ఆ చిన్న వర్డ్ వల్ల మొత్తం అంతా పాపులర్ అయింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అది సీరియల్ అది కిడ్స్ యానిమేటెడ్ సీరియల్, తెలుగు వన్ వాళ్ళు. మేమే చేసాం, మా తెలుగు వన్నే చేశారు. మన తెలుగు వన్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, నువ్వు ఏ సినిమాలో పాడావా? నాది ఫస్ట్ మూవీ వచ్చేసి ప్రయాణం అండి. తర్వాత అందరి బంధువయ్యాలో పాడాను, రాజన్నలో పాడాను, చందమామ కథలో పాడాను. తర్వాత రాజన్నలో ఏం పాట పాడావా? రాజన్నలో రారీరో రేలా, ఇంకా దొరసాని కొరడా. ఒక చిన్న పాట వినిపిస్తావు, నీకు ఇష్టమైంది. నువ్వు పాడిన సినిమా కాకపోయినా బయట నుంచి అయినా నీకు ఇష్టమైన పాట ఒకటి పాడు. ఓకే, నేను రాజన్నలోదే పాడతాను, దొరసాని కొరడా. అది యాక్చువల్లీ కిరవాణి గారితో కలిసి పాడాను. అది పాడు. రీ 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 సరి మామ మాగరి సని దని పరిసా రిమ పని దాని దాని దని పరిసా నిద పమగ మరి సా స పాప పని నిద మ పరిసారి నిద పప సామని దని పదమ పగ మరి రీ రీ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎలా మ్యూజిక్స్ అంతా అంటే ఇట్లా సింగర్స్ అందరూ అదృష్టవంతులు. వాళ్ళకి దేవుడు స్పెషల్ చిప్పులు ఇస్తాడంట, మెమరీ పవర్. యా యా అది మాత్రం నిజమే. ఎందుకంటే మనం మామూలుగా హమ్ చేసుకున్నా కానీ అంత బాగా రాదు, వాళ్ళు పాడిందే వాళ్ళ స్పెషల్ ఉంటుంది. అంతే కదా. సో లక్ష్మి గారు, మరి ఇంకో కాలర్ ఉన్నారంట లైన్. తప్పకుండా, ఆల్ ది బెస్ట్. సరేనా? మరి Thank you. చదువులో కూడా అట్లనే మంచిగా చదువుకుని గొప్పదానం అవ్వాలి. బాయ్. టేక్ కేర్ లక్ష్మి గారు. అండ్ ఇంకో కాలర్. హలో 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 హలో, ఎవరండి? ఎవరు మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, వినిపిస్తోందా అండి? మీ వాయిస్ చాలా లోలో ఉందండి. అవునా, మీరు మొబైల్ నుంచి కాల్ చేస్తున్నారా? అవునండి. అమ్మా, ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భాస్కర్ అండి. భాస్కర్ గారు ఎక్కడి నుంచి సార్? నేను యూకే నుంచి అండి. ఓ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్ సార్, భాస్కర్ గారు అమృతవర్షి ఉంది సార్, మాట్లాడండి. ఇవ్వండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, బాగున్నావా? బాగున్నాను.
గుర్తుపెట్టవా? మ్మ్. ఎనీ క్లూస్ పాపం? నా పేరు క్లూ అండి అమ్మాయికి. ఓకే ఓకే. గుర్తుపట్టలేదండి. బాగున్నావా? బాగున్నాను. ఎంతకీ విశేషాలు? గుర్తు పట్టినట్ట పట్టనట్ట ఏంటి విషయాలు అని విషయాలు. అడుగుతున్నారు. అంటే అవినాన్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. నేను మిమ్మల్ని గుర్తుపట్టానా గుర్తుపట్టలేదా అని అడుగుతున్నాడు. మీకు అర్థమైంది కదా, చెప్పండి నేను గుర్తుపట్టానా గుర్తుపట్టలేదా? గుర్తుపెట్టండి. అవునా? అయితే 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 కానిచ్చేయండి, కంటిన్యూ చేసేయండి. మ్మ్. చెప్పండి ఏం చేస్తున్నారు? నేను బాగున్నానమ్మా. ఏంటి ఇప్పుడు ఏ మూవీలో పాడుతున్నావు కొత్తగా? ఇప్పుడు నా అప్కమింగ్ మూవీస్ అంటే మినుపురుగులు అని ఒక బ్లైండ్ చిల్డ్రన్ మీద ఒక మూవీలో 2 సాంగ్స్ పాడాను, 3 సాంగ్స్ పాడాను. అండ్ తర్వాత గురుజాడ అప్పారావు మీద ఒక మూవీ వస్తుంది, ఆ మూవీలో పాడాను. అండ్ రాఘవేంద్ర స్వామి మహత్యంలో పాడాను. కొంచెం గట్టిగా మాట్లాడవా, నీకు వాయిస్ వినపట్లేదు నాకు. ఓకే, రాఘవేంద్ర స్వామి మహత్యంలో పాడాను. తర్వాత చెప్పండి నవీన్ గారు. గట్టిగా మాట్లాడుకున్నారు పాపం ఆయన. సో మినుపురుగులు అని రాబోతున్న ఒక కొత్త సినిమాలో 3 పాటలు పాడింది. 3 పాటలు కదా. తర్వాత రాఘవేంద్ర స్వామి మహత్యం అనే ఒక సినిమాలో ఒక పాట. తర్వాత గురుజాడ అప్పారావు అనే మూవీలో ఒక పాట. తర్వాత కీరవాణి గారి దగ్గర కూడా పాడుతున్నాను. కీరవాణి గారి పాటలు అబౌట్ టు కమ్ కాబట్టి అవి రివీల్ చేయకపోవడం కొంచెం బెటర్. అది అమృతవర్షిని, నువ్వు లతా మంగేష్కర్ గారిని కలిసావు కదా? అవును. నీకు అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఆవిడ సాంస్క్రిట్ అన్నమాచార్య కీర్తనలు పాడారనమాట ఒక ఆల్బంలో. అదే ఆవిడ పాడిన ఒక ఆల్బంలో నేను ఒక సాంగ్ లో కోరస్ పాడాను. అవును, ఆవిడతో కలిసి. తర్వాత ఆ ఆడియో రిలీజ్ లో నేను ఆవిడని మీట్ అయ్యాను. ఇంకా ఆవిడని మీట్ అయితే ఇంకా ఏముంటుంది చెప్పడానికి, ఆవిడే ఉంటారు. అంటే ఆవిడని మీట్ అయితే ఇంకా అసలు ఒక సింగింగ్ అంటే అసలు లతా మంగేష్కర్ గారు అంటే ఇంకా అసలు నేను ఎంత లక్కీ అంటే నేను లతా మంగేష్కర్ గారికి కలిసాను, తర్వాత వేటూరి గారిని, తర్వాత జానకి గారిని, వీళ్ళందరినీ కలవడం. ఇట్ ఇస్ సో ఐఎమ్ సో బ్లెస్డ్ టు సీ ఆల్ దోస్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. సో గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అంకుల్ మీరు. హలో గుర్తు చేసినందుకు. అలాగే ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అందరితో నువ్వు వర్క్ చేయాలని కోరుకుంటూ. షూర్, థ్యాంక్ యూ. All the best. Thank you. For your future, what you are going to do. Thank you. బోల్ బేబీ బోల్ లో కూడా బాగా పాడాలని. ఓకే, జెమినీ టీవీలో నేను బోల్ బేబీ బోల్ లో పాడుతున్నాను, మీరు అన్ని గుర్తు చేస్తున్నారు. ఓకే, జెమినీ టీవీలో నేను ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రామ్ బోల్ బేబీ బోల్ అనే ప్రోగ్రామ్ లో పాడుతున్నాను. రఘు టీం కదా, రఘురామ్ అనే టీం. తర్వాత కోటి గారు, వసుంధర దాస్ గారు జడ్జెస్. సో మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా పాడడం, మంచి సజెషన్ స్టెప్స్ ఇస్తారు అని. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ థ్యాంక్స్ భాస్కర్ అంకుల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి భాస్కర్ గారు ఫర్ కాలింగ్. అండ్ నేను యాక్చువల్లీ బోల్వే గారి గురించి తర్వాత మాట్లాడదాంలే అన్నట్టుగా నేను మామూలుగా సినిమాల గురించి అడుగుతున్నాను అనమాట ప్రస్తుతానికి. ఎందుకంటే వసుంధర దాస్ గారు అంటే చాలా మంది గుర్తు ఉండకపోవచ్చు. వసుంధర దాస్ గారు అంటే శకలక బేబీ సాంగ్, శకలక బేబీ అంటే ఆవిడ గుర్తొచ్చేస్తారు. ఒకే ఒక్కడు సాంగ్. అవును, అసలు ఆ టైంలో ఊపేసింది చూడు పాట, మామూలుగా అలా ఇలా కాదు, డబ్బాలన్నీ పగలు కొట్టేసుకునే వాళ్ళందరూ. వెల్, సో సంగీతం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నావు అసలు? కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీయా? నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. హిందుస్థానీ వద్దా? హిందుస్థానీ కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే బాగా బేస్ వస్తుంది కదా. క్లాసికల్ మ్యూజిక్ మచ్ ఎవర్ యూ లెర్న్ ఇంకా ఎక్కువ బేస్ వస్తూ ఉంటుంది కదా. సో డెఫినెట్ గా నేను హిందుస్థానీ కూడా నేర్చుకుంటాను. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే 10th క్లాస్ అంటే ఎక్కువ స్టడీ టైం కేటాయించాలి అని చెప్పేసి స్కూల్ వాళ్ళు ఫోర్స్ చేస్తారు. ఇంకో మాట అనాలి, బట్ అది అనలేకపోతున్నాను. సో వాళ్ళు అలా చేస్తారు కదా. సో నీకు సంగీతం అసలు నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? అంటే స్కూల్లో పర్మిషన్స్ నాకు ఇస్తారు. నేను చైతన్య గ్లోబల్ ఒలింపియాడ్ స్కూల్లో చదువుతున్నాను. అంటే పర్మిషన్స్ ఇస్తారు. నేను స్కూల్ నుంచి మ్యూజిక్ క్లాస్ ఉంటే స్కూల్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇక్కడికి అయితే ఎలా వచ్చేసానో స్కూల్ నుంచి డైరెక్ట్గా అలాగే మ్యూజిక్ క్లాస్కి వెళ్తాను. అక్కడి నుంచి నేర్చుకుని ఇంటికి వెళ్ళిపోతాను. అలాగే ఏం అడుగుతూ ఉంటారంటే మీరు 2 ఎలా బ్యాలెన్స్ చేస్తారు అని అడుగుతారు. సో నాకు ఇంకా అది అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది మ్యూజిక్ అనేది. ఎందుకంటే నేను ఏమైనా రైటింగ్ వర్క్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఉంటే చేసుకుంటూ నేను పాటలు వింటూ ఉంటాను.
నాకు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎంత ఎక్కువ మ్యూజిక్ గురించి తెలుసుకుంటే అంత ఎక్కువ చదువు అనేది మంచిగా వస్తుంది ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకేమంటారంటే నీకు పాటలు గుర్తుంటాయి కదా, అందుకే నీకు స్టడీస్ కూడా గుర్తుంటుంది, అందుకే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ అంట. స్కూల్లో ఫస్ట్ అనమాట. మీరు మా ఏజ్ కాదు, మీరు దూరం. మేము 10th ఫెయిల్డ్ ఇక్కడ 10 సార్లు రాసి ఫెయిల్ అయ్యాం మేము. 10 సార్లు ఒకటే సంవత్సరం రాసా, ఒకటే సంవత్సరంలో 10 సార్లు రాసా. ఓకే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యూనిట్ టెస్ట్, ఫైనల్ అన్నిట్లో ఫెయిల్, ఫైనల్లో కూడా ఫెయిల్ లాస్ట్ కి. సో కాలర్ అంట. హలో హలో అండి, హలో. కాల్ కట్ అయిపోయిందంట. నాకు కాల్ చేస్తారు, నాతో మాట్లాడరు, మీరే నన్ను తిడతారు, మీ నుంచి నేను తిట్టానంటారు. ఏంటో చిన్నపిల్లని చేసి ఇలా ఆడుకుంటున్నారు. మీరు కాల్ చేయాలనుకున్నట్టయితే కాల్ చేస్తూ ఉండండి 703-879-6611కి. యూకే నెంబర్స్ అయితే 441237706661. ఇండియా కాలర్స్ అయితే 0406662451. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయొచ్చు అనమాట. వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. బట్ ఈలోపు నాకు ఒకసారి చెప్పు, సూపర్ సింగర్ వర్కింగ్ టైంలో మను గారు, చంద్రబోస్ గారు అండ్ సాకేత్ వాజ్ యాంకర్. సాకేత్ అంటే రామాచారి గారి అబ్బాయి. సో రామాచారి గారి అబ్బాయి అంటే బేసికలీ రామాచారి గారి దగ్గరే సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ అయింది కాబట్టి అన్నయ్య అని తను పిలుస్తే తన దగ్గర భయం లేదు. బట్ మను గారు, చంద్రబోస్ గారు ఇద్దరు చాలా పెద్దవాళ్ళు. మను గారు అంటే బాలసుబ్రహ్మణ్యం గారికి రిప్లేస్మెంట్ అనే రేంజ్లో ఆయన పాడేవారు, ఇప్పటికీ అలాగే పాడుతున్నారు ఆయన. సో అలాగే చంద్రబోస్ గారు చాలా పెద్ద లిరిక్ రైటర్, చాలా మంచి లిరిక్ రైటర్. సో అసలు వాళ్ళ ముందు పాడుతుంటే ఎలా ఉండింది? ఇందాక అన్నట్టుగా నేను పెద్ద వాళ్ళందరినీ మీట్ అవడం నిజంగా నా అదృష్టం. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, వాళ్ళ ముందు నేను పర్ఫామ్ చేయడం అవన్నీ. సో ఎప్పుడు నాకేం అంటే భయం వేసేది, పర్ఫార్మెన్స్ గురించి భయం వేసేది. పాట ఎలా పాడతాను, ఏమైనా శృతి తాళం ఏమైనా పోతాయేమో అని. లిరిక్స్ నేను మర్చిపోను కాబట్టి శృతి కొంచెమైనా భయం వేస్తుంది కదా. సో కానీ ఎక్కడ అది కనిపించేది కాదు అసలు. సూపర్ సింగర్ అయితే మేము ఆడుకుంటూ పాడేసి వాళ్ళం పాటలు. అసలు మేము ఎపిసోడ్లో ఉన్నామా లేకపోతే ఎపిసోడ్ అసలు లేదా ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. సెట్ కూడా చాలా మాకు ఫ్రెండ్లీగా ఉండేది అనమాట. అన్ని స్లైడ్స్ అవన్నీ ఉండేవి సెట్లో. సో మేము చాలా ఆడుకుంటూ పాడేసేవాళ్ళం. మనో గారు కూడా జోక్స్ వేస్తూ అలా చంద్రబోస్ గారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పాడేసాం. సో అంతేం భయపడలేదు నేను. అన్ని రియాలిటీ షోస్ లోనూ అంత ఎక్కువ ఏం భయపడలేదు. ఒక కాలర్ అంట. హలో హలో కాలర్ గారు, మీ కాల్ కలిసిందండి, మాతో మాట్లాడొచ్చు. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అవిన్. హాయ్ అండి, నేను నగేష్ మాట్లాడుతున్నా. నగేషా? మీ పేరుతో ఎప్పుడు నాకు ఇదే కన్ఫ్యూజన్ అండి. నగేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఆదిలాబాద్. యా, గుడ్ ఈవినింగ్ అండి నగేష్ గారు. ఈరోజు మనతో పాటు మన లిటిల్ సింగర్, సూపర్ సింగర్ బోల్ బేబీ అమృతవర్షిణి ఉందండి ఇక్కడ. అమృతవర్షిణి బోల్ బేబీ బోల్ చూస్తారా మీరు? జెమిని మ్యూజిక్ లో వస్తుంది. జెమిని టీవీ. బోల్ బేబీ బోల్, కోటి గారు, కోటి గారు, వసుంధర దాస్ గారు, రఘురామ్, సాయి శిల్ప, శ్రావణ భార్గవి, హేమచంద్ర. ఎగ్జాక్ట్లీ అండి, అదేనా? అదే అండి. చూస్తారా మీరు ఎప్పుడైనా? హలో, చూస్తూ ఉంటాం. యాక్చువల్ గా ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక స్వీట్ కిడ్ మనతో పాటు ఉన్నారు ఈరోజు మన షోలో. అమృతవర్షిణి అండి. పాపం ఆయన భయపడ్డారో లేమో మరి, పోన్లేండి. సో ఈ మధ్య తను రీసెంట్గా చేస్తున్న, ఇప్పుడు అంటే ఈ సీజన్లో కొంచెం సూపర్ సింగర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న షోనా ఇది? అంతే ఆల్మోస్ట్. అంటే మధ్యలో స్టార్ ఆఫ్ ఏపీ అని జెమిని టీవీలో పాడాను, అందులో నాకు 2nd ప్లేస్ వచ్చింది. కానీ అది అంత నోటీస్ కాలేదు. సో దానివల్ల సూపర్ సింగర్ తర్వాత అంత పెద్ద ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు బోల్ బేబీ బోల్ జెమిని టీవీ వారికి కోటి గారు, వసుంధర దాస్ గారు, హరిభయ్య, సుబ్బుభయ్య అందరూ కలిసి చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట అది. చాలా పెద్ద ప్రోగ్రామ్. దానికి హేమచంద్ర అండ్ శ్రావణ భార్గవి ఇద్దరు యాంకర్స్. కాలర్ అంట. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్? హాయ్ సార్, యుగాండా ఎలా ఉంది? అవునా, ఇక్కడ కూడా ఏసీలో ఉన్నాం మేము కూడా, మాకు కూడా చాలా చల్లగా ఉంది. వెల్ సార్, అమృతవర్షి ఉంది సార్, మాట్లాడండి సార్. నమస్తే వర్షిని. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను, చాలా బాగా పాడుతున్నారు.
బోల్ బేబీ బోల్. థ్యాంక్ యూ అండి. మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? బోల్ బేబీ బోల్దా అండి? లేదు, మీరు ఇండస్ట్రీకి. ఓకే ఓకే. నేను నా ఫస్ట్ సాంగ్ ఏమో ప్రయాణంలో మేఘం యాక్చువల్లీ. అయితే నేను దాని వాయిస్ టెస్ట్కి వెళ్ళాను. సో అందులో నా వాయిస్ సెలెక్ట్ అయింది సమ్ 90 వాయిసెస్లోంచి. సో అప్పటి నుంచే నాకు వేరే ఫిల్మ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి సార్. ఓకే, నా కోసం ఒక మంచి పాట పాడతారా? ఓకే, అంటే నేను పాడిన పాటల్లోంచి పాడమంటారా లేకపోతే మీకు నచ్చిన పాటల్లో నుంచి? మీకు అంటే ఒక ఫేవరెట్ అంటూ ఒకటి ఉండేది కదా? చాలా ఉన్నాయి. మీకు నచ్చిన పాట, మీకు చరణం బాగా నచ్చిన పాట ఏదైనా పర్వాలేదు, చాయిస్ మీదే. సో లిరికల్లీ తర్వాత సంగీత పరంగా రెండు బాగున్న పాట నీకు బాగా నచ్చింది, ఎప్పుడు వినే పాట నువ్వు? నేను చాలా పాటలు వింటూ ఉంటా. అవునా? ఏదైనా పర్వాలేదు, ఏదైనా మీ నోటి నుంచి విన్నామని నా. ఓకే ఓకే ఓకే, నేను ఒక మంచి మెలడీ పాడతాను ఇళయరాజా గారిది. హ్యాపీగా. అసలు రాజా గారి పాటలు అంటే అంతకంటే గెస్ చేస్తారా? బాలు గారి పాట. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము. నాకు ఈ పాట వింటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి తెలుసా? ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట తెలీదు, వచ్చేస్తా ఆ ఫీలింగ్, అలా వచ్చేస్తుంది హార్ట్ లో. వెల్, అమృతవర్షిని మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారంట. హలో హలో గీతా గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మీకు. అంటే షో చేయకండి ఇంకా వెళ్ళిపోండి చాలు అంటున్నారా? లేదు లేదు, మాకు షో అయిపోయింది రాత్రిళ్ళు. సరే, అలా అయితే బాగుంది. వెల్, గీతా గారు ఈ రోజు మనతో పాటు అమృతవర్షిని ఉందండి, మాట్లాడండి. నమస్తే. హాయ్ అమృతవర్షిని. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? బాగున్నావా నువ్వు? బాగున్నా. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం తెలుసా, అసలు ఎంత క్యూట్ గా పొద్దు పొద్దుగా ఎంత బాగుండేదని. ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయావు కదా. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది, కొంచెం సన్నపడింది. అయ్యో పొద్దుగా, అదే మేము బోల్ బేబీ బోల్ లో చూస్తున్నానులే, పెరిగిపోయావు కదా, ఇంకా ఆటోమేటిక్ గా సన్నబడిపోతారు అమ్మాయిలు. కొంచెం హైట్ అయింది కూడా. అదే చూస్తున్నాం కదా, బోల్ బేబీ బోల్ చాలా బాగుంది ఆ ప్రోగ్రాము. థ్యాంక్ యూ. హేమచంద్ర వాళ్ళందరూ చేస్తున్నారు కదా, చాలా బాగుంది. నీ సాంగ్స్ ఎప్పటి నుంచో చూస్తున్నాంలే నిన్ను టీవీలో. థ్యాంక్ యూ అండి. చాలా చిన్నప్పటి నుండి ఎంత క్యూట్ గా ఉంది పాప అనుకునే వాళ్ళం. థ్యాంక్ యూ. మంచిగా చిన్న చిన్న బుగ్గలు, అసలు ఎంత బాగుండేదో అనుకునే వాళ్ళం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే పాటలు కూడా బాగుంటాయా, క్యూట్ గా ఉంటాయా? పాటలు బాగున్నాయి కాబట్టి చూసి అనుకునే వాళ్ళం అనమాట. ఎంత ముద్దుగా పాడుతుంది, చాలా క్యూట్ గా ఉంది పాప అని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఇలా చెప్తుంటే. అవునా? చాలా చిన్నదానే కదా, మరి ముద్దు ముద్దుగా బాగుంటది పాటలు పాడినా. చిన్నపిల్లలు ఏం చేసినా బాగుంటది. ఇంకా నువ్వైతే చాలా మెచ్యూర్డ్ గా అసలు మాట్లాడుతుంటే, అబ్బా ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది, అప్పుడు ఇంత పెద్దదైపోయింది అనిపిస్తుంది అనమాట. ఓ థ్యాంక్ యూ. ఇంకేంటి, అదే వింటున్నాను స్టార్టింగ్ నుంచి. ఇంకా నీ మూవీస్ ఇంకా చాలా వస్తున్నాయి కదా. అసలు ప్రయాణంలో సాంగ్ అయితే అసలు ఎంత పెద్ద వాళ్ళు పాడినట్టు అనిపిస్తుంది తెలుసా. అసలు నువ్వు పాడావని నేను కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా మెచ్యూర్డ్ గా ఉంది, నీ టోన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. పక్కన అవిన్ ఏంటి బానే కూర్చున్నాడా, నిన్ను ఆట పట్టిస్తున్నాడా ఏమన్నా? లేదు, ఏడుస్తున్నాడు. అవునా? అయ్యో ఎడకూడదు.
సో ఏడవట్లో అవి నువ్వు కాదు గీత గారు, వాళ్ళందరికీ టోన్స్ ఉంటాయి, మాకేమో స్టోన్స్ ఉంటాయి, అదే మా బాధ. హలో, ఓ పాపం గీత గారి కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందంటే ఇంకో కాల్ రంట, మనం అంటే మాట్లాడదాం. మీరు ఏడ్చారు కదా అందుకే. అదే అనుకుంటా ప్రాబ్లం కూడా. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను జయలక్ష్మి అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి జయలక్ష్మి గారు? హైదరాబాద్ నుంచి అండి. గుడ్ ఈవినింగ్ జయలక్ష్మి గారు, అమృతవర్షిణి గారితో మాట్లాడండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. హలో 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 హలో. జయలక్ష్మి గారు, ఫస్ట్ మీ రేడియో సౌండ్ తగ్గించరా ప్లీజ్? ఓకే ఓకే. హలో 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 హలో. అమృతవర్షిని బాగున్నారా? బాగున్నాను నాన్న. నేను గుర్తుపట్టాను మిమ్మల్ని. గుర్తుపట్టారా? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి నాన్న? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే మిణుపురుగులు అని ఒక సినిమాలో 3 songs పాడాను. అదే ఇప్పుడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో కూడా పాడాను, కాకపోతే అది ఆడియోలో ఉండదు, సినిమాలో ఉంటుంది ఆ సాంగ్. తర్వాత కీరవాణి గారి దగ్గర పాడుతున్నాను. తర్వాత గురుజాడ అప్పారావు అని ఒక మూవీ వస్తుంది, అందులో పాడాను. అండ్ రాఘవేంద్ర స్వామి మహత్యంలో పాడాను. అలాగే కొన్ని ఆల్బమ్స్ వస్తున్నాయి. వెరీ గుడ్. బోల్ బేబీ బోల్ చూస్తున్నామా నేను? ఓకే, ఇంకా బాగా పాడాలి. షూర్, డెఫినెట్గా అండి. ఫస్ట్ ఎపిసోడ్ లో కోటి గారు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినట్టున్నారు కదా? అవునవును. కోటి గారి దగ్గర ఎప్పుడైనా పాడావమ్మా నువ్వు? కోటి గారి దగ్గర పాడతానండి, డెఫినెట్గా. మీ బ్లెస్సింగ్స్తో నేను డెఫినెట్గా ఆయన దగ్గర పాడతాను. అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నేను పాడాలని నా కోరిక అనమాట. తప్పకుండా నాన్న. నీది ఆల్బమ్ రిలీజ్ చేసింది కోటి గారే అనుకుంటాను కదా? ఓకే, అవునవును. అయ్యో, మీరు అసలు నాకన్నా మీరు బాగా చెప్తున్నారు నా గురించి. సెకండ్ ఆల్బమ్, నువ్వు పాడిన సెకండ్ ఆల్బమ్ కోటి గారు రిలీజ్ చేశారు. అవును, సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతం అంతా నేను పాడాను. అలాగే అన్నమాచారి కీర్తనలు కూడా. అదే నేను ఫొటోస్ చూసానమ్మా పేపర్ లో. ఓకే ఓకే. సో చిన్నగా చక్కగా బొద్దుగా ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం సన్నగా హైట్ అయింది. ఓకే నాన్న, ఆల్ ద బెస్ట్. ఓకే అండి. ఓకే, యా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, టేక్ కేర్. యా, ఇంకో కాల్ రంట. Okay. హలో హలో అధ్యక్ష, రేడియో సౌండ్ తగ్గించరా ప్లీజ్ కంప్లీట్ గా? ఓకే, మ్యూట్ లో పెట్టేశాను. అమ్మాయి సో స్వీట్ అండి. మీరు ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరిత. ఈ ఊరి పేరు ఏమన్నారండి? ఇక్కడ నుంచి అమెరికా నుంచే మాట్లాడుతున్నాను. అవునా? అమెరికా అన్నారు చాలండి, ఇంకేమనకండి ప్లీజ్. ఓకేనండి. సరిత గారు, యా సరిత గారు, అమృతవర్షితో మాట్లాడండి. మీరు ఏదో పేరు చెప్పారు, ఇక్కడ నా మైండ్ బ్లాక్ అయింది. మాట్లాడేయండి హ్యాపీగా. హలో, నమస్తే అండి. హాయ్ అండి, బాగున్నారా అండి? గుడ్ మార్నింగ్, బాగున్నారా? బాగున్నాం. ఈ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ అండి. బోల్ బేబీ బోల్ డైలీ కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటాను. ఓ వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ. ముద్దుగా ఉంటావు. సూపర్ సింగర్ ఫాలో అవుతాను నేను ఇప్పటికి కూడా. ఓకే. ఏం సంగతి, ఇంకా మంచి చదువుకో. షూర్ అండి, మీరు ఇలా నా ప్రోగ్రామ్స్ చూసి నా పాటలు విని నన్ను బ్లెస్ చేయండి. ఇందాక పాడావుగా మాటే మంత్రం సాంగ్, అవును, చాలా ఇష్టం నాకు, బాగా పాడావు. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నా కోసం ఏదైనా సాంగ్ పాడండి. ఏం పాడను? అయితే జానకమ్మ గారి పాట, సుశీల గారి పాట, చిత్ర గారి పాట, లతా మంగేష్కర్ గారి పాట, సునీత గారి పాట, సాంగ్ పాడండి. దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్. ప్రసాద్ గారి సాంగ్. ఓకే, సరిత గారు అడుగుతున్నారు కదా. ఓకే. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు, చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు, చిన్ని 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 ఆశలు ఏవేవో కిచ్చి 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 కిచ్చిపోతున్నాయి, చిట్టి 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 ఊసలు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే, నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు, ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు, ఏవో కలలు. థ్యాంక్స్ అండి, నాకు చాలా ఇష్టం ఈ పాట. అవునా? ఓకే, థ్యాంక్ యూ అండి.
చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాను. షూర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సరిత గారు. బాబాయ్ అండి సరిత గారు. టేక్ కేర్. అండ్ ఇప్పుడు వెళ్ళి ఓ పాట విందాం. నువ్వు పాడింది అండ్ నువ్వు వాటర్ తాగు. వెల్, సో లిస్టర్స్, మీరు కనుక ఈలోపు కాల్ చేసేయాలి. సాంగ్ అయిపోయే లోపు కనుక కాల్ చేసేసి అమృతవర్షినితో మాట్లాడుకున్నట్టయితే కాల్ చేస్తూ ఉండండి. 703-839-6611. యూకే నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే అదే మరేం లేదు, 44122237706661 అది నొక్కురి ఇక్కడ కాల్ వస్తుంది. ఇండియా నుంచి కాల్ చేయాలనుకున్నట్టయితే హ్యాపీగా 666244513 అంటే ముందు మాత్రం 040 యాడ్ చేసేసుకోండి. వెల్, స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live కి కాల్ చేసేయచ్చు. మీరు కాల్ చేస్తుండండి. ఇప్పుడు మంచి సాంగ్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తాం నేను అండ్ మన సింగర్ అమృత వర్షిని. స్టే ట్యూన్డ్. హలో, హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు సార్? అంటే మీరు మైక్ అక్కడ మరీ అంత దగ్గరలో పెట్టుకుంటే మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అలా ఇప్పుడు చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఏ కేకా, కిక్కు బాయ్. నేను ఇక్కడనే ఉన్నా. లాస్ట్ ఇంకో 2 months అయితే నాది 1 year కూడా కంప్లీట్ అవుద్ది టోరీలో. సో ఇక్కడనే ఉన్నా. మీరే నా షోలు వినట్లేదు, కాల్ చేస్తలేరు. అది సంగతి. నేను ఫిక్స్డ్ టు టాలీవుడ్ టాకీస్. నేను ఇక్కడ నుంచి జరగదలుచుకోలేదు, అది మ్యాటర్. సో కిక్కు బాయ్, షో వింటున్నావా? అమృత వర్షిని ఉంది ఈ రోజు మనతో పాటు. విన్నాను ఇప్పుడే. అదే పాడింది ఇప్పుడే సాంగ్. మాట్లాడండి. అది ఏ సాంగ్ ఇంతకుముందు మాటే మంత్రం. మాటే మంత్రం పాడి ఇందాక మనం షోలో ప్లే చేసిన సాంగ్ కూడా తను పాడింది. అది పాడిందా? అది 40 seconds ఎంత పాడింది. పాడుకుంటున్నాను నేను ఆ పాట. పడుకున్నారా? అంత సూదింగ్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ, తన వాయిస్ చాలా బాగుంటుంది. మాట్లాడండి తనతో. హలో అండి, బాగున్నారా? ఏం చదువుతున్నాను? నేను 10th class. 10th class. ఓకే. డిడ్ యూ ఎక్కడన్నా మన హిందీ టాలెంట్ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేసాను? లేదండి. ఓకే. ఇంకేం సంగతులు? అంటే నేషనల్ వైడ్ సంగం కళా గ్రూప్ లో నాకు నేషనల్ వైడ్ ఫస్ట్ వచ్చింది. ఓకే. అది కొంచెం నీ ఫేస్ సిమిలర్ గా ఉంటే మేబీ లిటిల్ సింగర్స్, ఐ మీన్ సూపర్ సింగర్ చేసేదేమో. సూపర్ సింగర్ ఇక్కడ మన దగ్గర చేసింది, కానీ అక్కడ ఏమైనా చేసిందా అని. లేదు. ఓకే. సో నేను రీజన్ ఎందుకు కాల్ చేశానంటే, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ప్రేమించే ప్రేమ. ఓకే. నువ్వు నేను ప్రేమ. సో నాకు కూడా చాలా ఇష్టం ఆ పాట. అయితే ఐఎమ్ వెరీ లక్కీ. సో నేను నీ వాయిస్ లో విందామని కాల్ చేశాను. చిత్ర గారి బ్రేక్ తీసుకున్నావా? వాటర్ రెహమాన్ గారి కంపోజిషన్. అవును, రెహమాన్ గారి కంపోజిషన్. ఫెంటాస్టిక్ సాంగ్ అండ్ అంటే చిన్న మిస్టేక్స్ ఏమైనా అంటే ప్లీజ్ అండి నన్ను వదిలేయండి. కోపం పెట్టుకోవద్దు. ప్రాబ్లం ఏంటి అలాంటి. అంటే ఈ పాట విని 500 times అలా విని వచ్చిన పాట, కానీ నేను కూర్చుని నేర్చుకోలేదు ఈ పాట. సో చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఐ ట్రై మై బెస్ట్ అండి. ఒకటి ఇంకా నీది ఆమె ప్రయాణం కాకుండా రీసెంట్ గా ఇది ఐ మీన్ యు సెడ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, అది ఓకే. ఇంకా వేరే హిట్ సాంగ్ ఏది? ఐ మీన్ పాపులర్ సాంగ్ ఏది? రాజన్న సినిమాలో 2 songs అండి. దాంట్లో రారీరో రేలా బాగా ఫేమస్. ఓకే. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. పాడతావా? యా షూర్. ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా, పువ్వల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నీవే హృదయం అన్నదే
వచ్చేనా ప్రేమవా పూవల్లే పూవల్లే సూపర్. ఇంకా నువ్వు ఇంకా సౌత్ జూనియర్ శ్రేయ ఘోషాల్ ఇంకా. Wow, such a great compliment to you, Junior Shreya Ghoshal. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ హ్యాపీ విత్ దిస్ థ్యాంక్ యూ సో మచ్. కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిక్కు బాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ ఇలాగే వింటూ ఉండండి అండ్ కాల్ చేస్తూ ఉండండి. అండ్ చాలా చాలా బాగా పాడారు నిజంగా, Thank చాలా. you. అండ్ ఆ సాంగ్ని సీరియస్గా ప్రాక్టీస్ చేయి, ఇట్ సూట్స్ టు యువర్ వాయిస్. ఓకే ష్యూర్, డెఫినెట్గా ఇవాళ వెళ్ళి నేర్చుకుంటాను. అంటే వెళ్ళి పడుకో ఇవాళ, రేపు మళ్ళీ స్కూల్ నేర్చుకుని ఉంది. పడుకుంటా. స్కూల్ ఉంది రేపు. పర్వాలేదు. రేపు నైట్ కూర్చొని నేర్చుకో, సండే కదా ఎక్కువసేపు పడుకోవచ్చు. ఓకే ఓకే. కంఫర్ట్ చూసుకోవాలి కదా. Okay, okay. అంటే నైట్ అంతా నేర్చుకున్నామా అని చెప్పేసి మధ్యాహ్నం 12 దాకా పడుకున్నాం అనుకో. అంటే ఎంతసేపు నేర్చుకుంటాను పాట? ఒక 1 hour, మాక్సిమం 1 hour. ఒక విషయం ఏంటంటే రోజు ఎర్లీ మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్తావు కదా, సో సాటర్డే నేర్చుకున్నావు అనుకో, సండే నేను ఎలాగో స్కూల్ కి లేట్ గానే ఏ టైంకి వెళ్తావు స్కూల్కి? నేనా స్కూల్ 8:30కి అయితే నేను ఒక 8:45, 8:50. ఆ 10 minutes కాదు నేను అనేది, మామూలుగా స్కూల్ 8:45 అంటే నువ్వు 7 o'clock లేగాలి, అవునా? అట్లీస్ట్ 7కి లేగాలి. సో సండే రోజు అనుకో స్కూల్ ఉండదు. మామూలుగా మీ అమ్మ వచ్చేసి 9కో 10కో లేపుతా ఉంటది, లేమ్మా ఇంకా చాలమ్మా అని. సో అదే సాటర్డే నైట్ ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకో 11 దాకా, మీ అమ్మ 9 o'clock వచ్చి లేమ్మా అంటే నైట్ అంతా ప్రాక్టీస్ చేశానమ్మా సాంగ్, 12 గంటలకు లేస్తాను అనుకో, గంట పడుకోవచ్చు అవి. ఓకే ఓకే, అలా అంటారా? ఓకే ఓకే. ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే. చిన్నపిల్లన్నైనా నాకు మా అమ్మ అప్పుడప్పుడు అలా చేస్తా. ఎవరు చెప్పారంటే అభినన్న చెప్పారని చెప్తా. నా పేరు చెప్పాను, ఎలా తెలియదు కదా, ఏం కాదు. వెల్, జోక్స్ అపార్ట్. సో కీరవాణి గారి దగ్గర నువ్వు పాడుతున్నావు ఇప్పుడు. కీరవాణి గారి దగ్గర రికార్డింగ్ అంటే ఒక జాతర, ఒక పండగ లాంటిది. నో డౌట్ ఇట్స్ లైక్ వెకేషన్కి వెళ్తున్నాం అందరం అనేలాగా ఉంటుంది ఆ స్టూడియోకి వెళ్తే. సో ఆయన దగ్గర పాడడం, ఆయన దగ్గర ఏమేమి నేర్చుకున్నావు అసలు? ఆయన దగ్గర ఫస్ట్ టైం పాడినప్పుడు నాకు భయం వేసింది. అంటే నాకు కొంచెం టెన్షన్ బాగా ఎక్కువ, నేను అన్నిటికీ టెన్షన్ పడిపోతూ ఉంటాను. వాటి వల్ల కొంచెం అక్కడక్కడ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. నోట్స్ అవి కొంచెం ఐ మీన్ ఎక్కువ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా లేకపోయినా కూడా కొంచెం ఐ మీన్ టెన్షన్ పడడం వల్ల డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో పాటలో, సింగింగ్లో స్వరాలు మర్చిపోవడం, మర్చిపోను అంటే తప్పు పాడడం, కాకపోతే ఫ్లాట్స్ అక్కడక్కడ పిచ్ బాగా. అయితే ఆయన దగ్గర ఫస్ట్ భయపడ్డాను, అంటే కీరవాణి గారి దగ్గర పాడుతున్నాను అంటే చాలా భయపడిపోయాను. ఓకే, అమృత వచ్చిన ఒక చిన్న పాజ్ అనమాట. కాలర్ ఉన్నారు. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శివకుమార్ అండి. శివకుమార్ గారు ఎక్కడి నుంచి అండి? ఖతార్ అండి. ఖతార్, ఈ పేరు ఎక్కడో ఖత్తర్లు ఎక్కువ చేస్తారండి అక్కడ? అవునండి. అవునా, అందుకే ఖతార్ అని పేరు పెట్టారా? వెల్, శివకుమార్ గారు చెప్పండి సార్, అమృతవర్షిణి గారు ఉన్నారు, తనతో మాట్లాడండి. ఓకేనండి. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాండి. హలో శివకుమార్ గారు, హలో శివకుమార్ గారు, హలో సార్, శివకుమార్ గారు ఉన్నారా? శివకుమార్ గారు వెళ్ళిపోయారంట. ఆయన బాగున్నారా అని అడగడానికి కాల్ చేశారు. బాగున్నా అని చెప్పారు కదా, అంతే వెళ్ళిపోయారు ఆయన. వెల్, సో నీకు మన కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను కాబట్టి, కర్ణాటిక్ మ్యూజిక్లో బోల్డ్ అని రాగాస్ ఉన్నాయి మనకి. సో దాంట్లో నీకు బాగా ఇష్టమైన రాగం? అలా ఎలా చెప్తామని, అంటే కొన్ని ఉంటాయి, అట్లీస్ట్ ఏదో ఒక్క రాగం 2 రాగాలు చాలా ఫేవరెట్ అయిన రాగాస్ ఉంటాయి. నాకు పంతువరాళి అంటే చాలా ఇష్టము, అమృతవర్షిణి కూడా ఇష్టం, సింధు భైరవి ఇష్టం, తర్వాత కళ్యాణి ఇష్టం, మోహన ఇష్టం, హిందోళ ఇష్టం. లిస్ట్ ఇంత పొడుగు లిస్ట్, మొత్తం 150 రాగాలు ఇష్టం, 150 రాగాల లిస్టు. ఇంకేమున్నాయా? తిలంగ్ జోగ్ అంటే ఇంకా అన్ని ఇష్టం. ఓకే, నీకు ఇలా లిస్ట్ చెప్పావు కదా, చాలా ఇష్టమైంది బట్ కష్టపడి నేర్చుకున్న రాగం ఏదైనా ఉందా దీంట్లో? కష్టపడి నేర్చుకున్న రాగమా?
మ్మ్. 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 అంటే అన్నీ కష్టపడి ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నా. అన్నీ నేర్చుకున్నప్పటికీ ఒక రాగం ఉంటుంది దాంట్లో. బేసికలీ ఇప్పుడు నార్మల్గా మనం సాంగ్స్ పాడుతున్నాం, మనకి ఏంటి రాగాస్ మీద సాంగ్స్ పాడుతున్నాం. బట్ సడన్గా తిల్లానా సాంగ్ పాడాలనుకో, తిల్లానా పాడేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం, ఎందుకంటే స్వరాలు ఎక్కువ వాడతాం కాబట్టి దాంట్లో. సో అలా ఎక్కువ స్వరాలు ఉంటే నువ్వు బాగా కన్ఫ్యూజ్ అయిన రాగం ఏదైనా ఉందా నేర్చుకునేప్పుడు? ఏం లేవా? లేదు. చెప్పాను కదండి, బ్రెయిన్ లో ఒక చిప్పు పెడతాడంట దేవుడు. ఆ చిప్పులు కరెక్ట్ గా సెట్ చేసాడు అనుకోండి, ఏ కన్ఫ్యూజన్స్ ఇంకా ఫ్యూచర్ లో నేర్చుకోవాల్సిన రాగాలు ఉన్నాయేమో, నాకు బాగా టెన్షన్ పెట్టే రాగాలు ఉన్నాయేమో. సింధు భైరవి, హిందోళ రాగం, కళ్యాణి, తర్వాత అమృతవర్షిణి, ఈ రాగాల పేర్లు వచ్చిన తర్వాత ఇంకా అంత టెన్షన్ పడాల్సింది ఏం లేదు అక్కడ. అంటే భైరవి రాగం కూడా నాకు చాలా ఇష్టం. గుడ్. సో నీకు సింధు భైరవిలో బాగా నచ్చిన పాట ఏదైనా ఉందా? సింధు భైరవిలో అంటే ఇంకా రాగం ఇష్టమైనప్పుడు ఆ రాగంలో చేసిన పాటలన్నీ నాకు ఇష్టమే. అండ్ చెప్పినట్టు పంతువరాళిలో కూడా నాకు పంతువరాళి దాని దగ్గరలో ఉన్న రాగాలు అన్నీ కూడా ఇష్టం. నాకు మాయమాళ కూడా ఇష్టం. సో ఆ రాగం నుంచి, పంతురాలి నుంచి, ఎందుకంటే ఆ రాగం చాలా ఇష్టం అన్నావు కదా, ఫుల్ లెంత్ సాగదీసావు, చాలా ఇష్టం అన్నావు కాబట్టి ఆ చాలా ఇష్టమైన రాగం నుంచి ఒక సాంగ్. అంటే అది పంతువరాళియో కాదో నాకు కరెక్ట్గా తెలీదు. పర్లేదు, నీకు ఇష్టమైన ఎనీ క్లాసికల్ సాంగ్. క్లాసికలా? పోనీ సినిమా పాట అయినా పర్లేదు, మేము అడ్జస్ట్ అవుతాం. అంటే నాకు ఈ పాట చాలా ఇష్టం. కథలో భయంగా భయంగా అయోమయంగా క్షణంబో మృగంగా వరం మాయగా శపించే కలైనా అదో నిజంగా భరించే విధంగా గతం లేదుగా చితికే బతుకే చిరాయువై తన చితికై వెతికి నిరాశ మిగిలి సాయమడిగే భాషరాక కంటి జడిలో తడిచుదేగా. ఈ పాట చాలా ఇష్టం. తర్వాత శ్రీరామరాజ్యంలో శ్రీరామలే రావు రామ, అది కరెక్ట్ గా పంతువరాళియో కాదో నాకు తెలీదు. అది నేను గురువు గారిని అడిగి తెలుసుకుంటాను. 3 రాగస్ దాంట్లో మిక్స్ చేశారంట. ఆ సాంగ్ మొత్తం వచ్చా? మొత్తం కదా, యాక్చువల్లీ పల్లవి వరకు. పల్లవి ఒకటి, చరణం ఒక సాంగ్, అది రెండు రాగస్ వేరు వేరు. అది పల్లవి వచ్చా? ఫుల్ హై పిచ్ లో ఉంటది. నేను అందుకే ఫస్ట్ ఆ పాట అడుగుదామని అనుకున్నాను. ఎందుకు నేను ఆగానంటే, స్కూల్ నుంచి వచ్చావు, దానికి ఈ స్టమక్ లో కొంచెం స్ట్రెంత్ కావాలి ఆ పాట పాడాలంటే. నేను ప్రాక్టీస్ చేసి 2 సార్లు పాడి నా వల్ల కాదు, నేను ఆపేస్తున్నాను, ఆపేసి ఆ పాట పాడడమే అలా. శ్రీరామలే రావు రామ ఇలలో పెను చీకటి మా పగరా సీతారామ చూపే నీ మహిమ మదిలో అసురాడిని మా పగరా మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మను ధన్యము చేయుమురా. శ్రీరామలే రావు రామ ఇలలో పెను చీకటి వాపగరా సీతారామ చూపే నీ మహిమా. సూపర్. నీకు ఈ సంగతులు అనేవి పాడుతున్నప్పుడు క్లియర్ గా పలకడానికి అసలు ఎలాంటి ప్రాక్టీసులు చేసావు నువ్వు? అంటే సంగతులు నాకు పాడడం చాలా ఇష్టం. బాగా కష్టంగా ఉన్నవి సంగతులు, అవి నేను బాగా ప్రాక్టీస్ చేసి, నాకు ప్లెయిన్ సాంగ్స్ అంటే ఇష్టం కాదనట్లేదు, కానీ ఇవి పాడుతున్నప్పుడు అది మనకు ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది, ఇది పాడితే చాలా బాగుంటుంది అని. సో నేను చాలా ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటాను, బాగా జాగ్రత్తగా ఒక్కొక్క నోట్ నేర్చుకుంటాను. సో మేబీ ఆ ఇంట్రెస్ట్ వల్లే, అంటే గమకాలు నేను క్లియర్ గా పలుకుతున్నానా?
అందుకే కదా అడిగింది, అంత క్లియర్ గా దాని గురించి అడిగాను నేను. అంటే ఇంకొకటి, నా టెన్షన్ వల్ల కూడా అప్పుడప్పుడు నేను గమకాలు బాగా పలుకుతూ అంటే భయం వేస్తుంది. ఈ పాట కూడా నేను కూర్చొని నేర్చుకున్న పాట కాదు యాక్చువల్లీ. సో చెప్పాను కదా నేను అన్నిటికీ టెన్షన్ పెడతానని, ఇక్కడ కూడా టెన్షన్ పెడతాను. అవునా? నా షోలో నేనేం కొట్టట్లేదు, నేను ఇంకా నీకంటే చిన్నపిల్లోడు. నేను అంటే వినే కొడతారేమో. మా లిసనర్స్ మంచి వాళ్ళు, ఆదరిస్తారు, వాళ్ళ గుండె చాలా పెద్దది, అందుకే యుఎస్ లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ కంట్రీ కూడా చాలా వైడ్ ఉంటది కదా, దేశానికి ఒక ఇల్లు లాగా ఊరికో ఇల్లు ఉంటుంది అంటే అక్కడ. సో అందుకే వాళ్ళు మంచోళ్ళు, మనం మంచోళ్ళు. డెఫినెట్ గా నాలో చిన్నవైన పెద్దవైన మిస్టేక్స్ ఏమైనా అంటే కరెక్ట్ చేసి వాళ్ళని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లిసనర్స్, నన్ను ఎప్పుడు బ్లెస్ చేయండి. అండ్ నా కరెక్షన్స్, నా ఉన్న ఏమైనా ఉంటే మిస్టేక్స్ నాకు డెఫినెట్ గా చెప్పండి ప్లీజ్. అయిపోయిందా? హ్యాపీగా. లతా మంగేష్కర్ గారికి కోరస్ పాడడం, ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. అవును, ఇట్స్ నాట్ ఎ స్మాల్ మ్యాటర్ టు. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. ఆవిడ్ని కలవడమే అసలు ఇట్స్ లైక్ చాలు అది. సో వేటూరు గారిని కలిసాను ఏదైనా షోలోనా లేదంటే? అవును, నేను ఈటీవీలో ఒక్కరే రియాలిటీ షోలో పాడాను. శ్రీరామచంద్ర, శ్రీకృష్ణ, గీతామాధురి వాళ్ళు గ్యాంగ్ అంతా. అవును, ఆ ఫస్ట్ సిరీస్ లో పాడారు అండ్ నేను సెకండ్ సిరీస్ లో పాడాము. అందులో కూడా నేను ఇందాక పాడిన లాలీ లాలీ సాంగ్ పాడితే దానికి నాకు కాంప్లిమెంట్ వచ్చింది. చెవుల్లో అమృతం పోసినట్టు పాడానంట నేను ఆ పాట. సో వెరీ గుడ్ కాంప్లిమెంట్. ఎగ్జాక్ట్లీ. మనకు కాలర్ అంట. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శంకర్. శంకర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హైదరాబాద్ నుంచి. గుడ్ ఈవినింగ్ శంకర్ గారు, అమృతవర్షిణి ఉందండి, మాట్లాడండి సార్. హలో, నమస్తే అండి. హలో హలో, బాగున్నారా అండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను ఫాలో అవుతున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని. ష్యూర్ అండి. హలో. ష్యూర్ అండి, చెప్పండి. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అంటే చాలా ఉన్నాయండి. ఫేవరెట్ సాంగ్ ఇప్పటికే నేను 2 songs పాడాను. నా ఫేవరెట్ వినపట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినపడుతుంది. అవునా? నా ఫేవరెట్ సాంగ్స్ అంటే చాలా ఉన్నాయి. మీరు అక్కడ రేడియో వింటే ఇక్కడ మాతో మాట్లాడితే మీకు వినపడదండి, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే అక్కడ మీ బ్యాక్గ్రౌండ్ నా వాయిస్ నాకు వినిపిస్తుంది. ఓకే. హలో, మీ ఫేవరెట్ సాంగ్ కావాలి. నా ఫేవరెట్ సాంగ్ అంటే చాలా ఉన్నాయి, కాకపోతే అందులో నుంచి నేను 2 songs పాడాను. ఇంకా అంటే నాకు స్వాతి కిరణంలో అమృతవర్షిణి రాగంలో ఆనతినీయర పాట చాలా ఇష్టం. తర్వాత ఘర్షణ సినిమాలో అమృతవర్షిణి రాగంలో కురిసేను విరిజల్లులో చాలా ఇష్టం. మొన్న ఈ బోల్ బేబీ బోల్ నేను చూస్తున్నాను. ఓకే, దాంట్లో ఫస్ట్ పాట కోటి గారు. అవును, అందెల రవం ఇది. అవునండి, ఆ పాట ఏంటది? అందెల రవం ఇది. అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ అండి. నాకు ఆ పాట చాలా ఇష్టం, ఆ పాట రాగం కూడా. పాటగలవా ఇప్పుడు ఆయన అడుగుతున్నారు? డెఫినెట్ గా అండి. పాడిన తర్వాత మాట్లాడాలా? పర్లేదండి, మీరు ఇంకా రేడియో ఆఫ్ చేయలేదండి, ఆ రేడియో వాయిస్ మాకు వస్తుంది క్లియర్ గా. వెల్ హవెవర్ సార్, మీరు షో వింటూ ఉండండి, తను పాడుతుంది. ఓకేనా? ఓకే. యా, టేక్ కేర్ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే శంకర్ గారు. యా, ఇప్పుడు పాడేసి. ఓం నమో నమో నమః శివాయ, మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ, గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ, శూలినే నమో నమః కపాలినే నమః శివాయ, పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ. అందెల రవమిది పదములదా, అందెల రవమిది పదములదా, అంబరమంటిన హృదయముదా, అందెల రవమిది పదములదా, అంబరమంటిన హృదయముదా, అమృతగానమిది పెదవులదా, అమితానంద
సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా. సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా. బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా అందెల రవమిది పదములదా. థ్యాంక్ యూ అండి. అందుకే కోటి గారు నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చెప్పారు. అండ్ ఈ బోల్ బేబీ బోల్ షూటింగ్ టైంలో చాలా చాలా బిహైండ్ ద సీన్ బోల్డ్ జరుగుతున్నాయంట. మేము చాలా ఎంజాయ్ చేస్తాము. నాకు ఎప్పుడు రఘు ఫోన్ చేసి అవే వాళ్ళ షూటింగ్ కి భలే ఎంజాయ్ చేశారు అంటే ఎంత ఏడిపిస్తాడు తెలుసా నన్ను. రమ్మంటే నేను వెళ్ళను, పోనీ నాకు టైం కుదిరినప్పుడు నేను వస్తారా అన్నప్పుడేమో షూటింగ్ లేదురా ఇవాళ అంటాడు. ఆ షూటింగ్ లోనే ఉంటాడు. రఘు అంటే ఎవరో కాదండి, రఘురామ్ వీళ్ళ మెంటర్. రఘురామ్ సింగర్ రఘురామ్ మా టీమ్ కి మెంటర్స్ రఘురామ్ అన్న అండ్ శ్రీనిధి అక్క. శ్రీనిధి అండ్ అటు సైడ్ ఏమో సాయి శిల్ప అండ్ ధనంజయ్ అన్నయ్య. సో కోటి గారు ఇటు సపోర్టు, వసుంధర దాస్ గారు అటు సపోర్టు. మాకు వసుంధర దాస్ గారు సపోర్ట్. మీకే వసుంధర దాస్ గారా? యా కరెక్ట్. యా మీ టీమ్ కి వసుంధర దాస్ గారు, కోటి గారు అటు, శ్రావణ్ భార్గవ్ అటు, హేమచంద్ర అన్న మా సైడ్. అసలు పెద్ద తలకాయలు రెండిటి ఉన్నాయి, రెండు పెద్ద తలకాయలు అటు ఉన్నాయి. సో యాక్చువల్లీ చందు అనే సజెషన్స్ ఎలా ఉంటాయి మీ అందరికి? బేసికలీ ఏంటంటే చందు ఆఫ్ ద స్క్రీన్ బోల్డ్ అని సజెషన్స్ ఇస్తున్నాడు అందరికి ఇస్తున్నాడు, సింగర్స్ అందరికి కూర్చోబెట్టి ఇలా కాదా అలా. స్వతహాగా తను మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కంపోజర్ కాబట్టి. అది నేను హేమచంద్ర అన్నని కలిసి చాలా రోజులు అయిపోయింది. ఈ బోల్ బేబీ బోల్ అని కలిసాను మళ్ళీ చాలా రోజుల తర్వాత. అండ్ అందెలరం ఇది పాడినప్పుడు నీలో చాలా చేంజ్ ఉంది, చాలా బాగా పాడుతున్నావు అని చెప్పి వచ్చి చెప్పాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నన్నే బాగా ఎంజాయ్ చేస్తాం మేమందరం అసలు. ఫస్ట్ తర్వాత సజెషన్స్ కూడా అలా ఆటల్లోనే మాకు సజెషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు రఘురామ్ అన్నయ్య, శ్రీనిధి అక్క అండ్ హేమచంద్ర అన్నయ్య. ఎంజాయ్ చేస్తూ పాడండి, పర్ఫామ్ చేస్తూ పాడండి, లైవ్లీగా పాడండి, అండ్ శృతి మీద కాన్సన్ట్రేట్ చేయండి, గమకాల మీద కాన్సన్ట్రేట్ చేయండి, అలా అని టెన్షన్ పడద్దు. అసలు చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో నీకు బాగా ద బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటివరకు అని అనిపించింది? అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తే ఇట్స్ డెఫినెట్లీ, ఐ మీన్ వాళ్ళు చిన్న కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా ఇట్స్ నైస్ కాంప్లిమెంట్. నేను స్టార్ ఆఫ్ ఏపీలో పాడుతున్నప్పుడు సేమ్ వేదం మనుమనునాదం సాంగ్ పాడితే అందులో కూడా నాకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అండ్ అందరూ స్టేజ్ మీదకి వచ్చేసారు జడ్జెస్. అసలు రియలీ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అవన్నీ ఇప్పుడు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అదే షోలో నేను యమహాని యమ యమ అందం ఆ పాట పాడితే మల్లికార్జున్ గారు ఏం చెప్పకుండా వచ్చేసి ఒకసారి మళ్ళీ నా కోసం పల్లవి పాడు అన్నారు. నాకు చాలా భయం వేసింది ఏం చేస్తారు అని, ఏమైనా తప్పులు చెప్తారేమో, ఇక్కడ ఇలా పాడాను. డాన్స్ చేయడం స్టార్ట్ చేసేసారు. నాకు ఈ పాట నువ్వు పాడితే ఇలా అనిపించింది అని అన్నారు. నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. గుడ్ టు గుడ్. చాలా మెమరీస్ ఉన్నాయి అసలు బేసిక్లీ నీకు. అండ్ దట్ నేషనల్ వైడ్ లో కొన్ని కాంపిటీషన్స్ పాల్గొన్నావు. అండ్ ఆల్మోస్ట్ అన్నిట్లో యువర్ రన్నర్ ఆర్ విన్నర్ మాక్సిమం. సో అంత పెద్ద కాంపిటీషన్స్ లో ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి వచ్చిన కాంపిటీషన్ లో టఫ్ కాంపిటీషన్స్. ఎందుకంటే నార్త్ సైడ్ ఏమైపోతుందంటే వాళ్ళకి వోకల్ కోడ్స్ కొంచెం పెద్దయి, వాళ్ళకి హై పిచ్ పాడడానికి ఈజీగా ఉంటది. మనది సౌత్ మన అంటే అలా ఏం లేదు, అందరూ టాలెంట్ అందరికి దేవుడు ఇచ్చాడు. సో మనం ఏం తక్కువ కాదు, కుమ్మేద్దాం అసలు. కానీ వోకల్ కోడ్స్ మనవి హై పిచ్ లోకి వెళ్ళేసరికి కొంచెం ఫ్లాట్ అవుతాయి. అవన్నీ నీకు ఎప్పుడు అనిపించలేదా? లేదు, నాకు ఎప్పుడు అనిపించలే. అంటే ఏం చేయలేము, కొన్ని చిక్కులు అలా మారుతూ ఉంటాయి. బట్ ఏంటంటే మన బాడీ పరంగా చూసుకున్నట్టయితే అంటే వాళ్ళ ప్రాక్టీస్ బాగా ఎక్కువ ఉంటుంది, వాళ్ళది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దట్టు అక్కడ వెదర్ చాలా కూల్ గా ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆన్ మ్యూజిక్ అన్ని మనకు అన్ని మిక్సర్ ఉంటది ఇక్కడ. బయటోడు, ఇంట్లోడు, మ్యూజిక్, స్టడీస్, ఫ్రెండ్స్, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్లు. అంటే వాళ్ళు తినరా, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయరా, లేకపోతే అంటే వాళ్ళకి ఇంకా కోల్డ్ గా ఉంటే వాళ్ళకి గొంతు పాడైపోతుంది. కానీ వాళ్ళకున్న పాజిటివ్ ఏంటంటే కూల్ గా ఉండడం వల్ల ప్రాక్టీస్ తక్కువ చేసినా నీకు వోకల్ అనేది క్లియర్ అయిపోతా ఉంటది ఎప్పటికప్పుడు. అది సో ఎందుకు నువ్వు చాక్లెట్స్, బిస్కెట్స్ అన్ని ఎక్కువ తింటావా? అన్ని తింటా, అందుకేనేమో ఇంత స్వీట్ గా ఉంది. ఐస్ క్రీమ్స్ కూడా తింటా. సో బేసిక్లీ మనకి
ఒక సింగర్కి కానీ ఒక మ్యూజిక్ లెర్నర్కి కానీ చెప్తారు కదా, మీరు చాక్లెట్స్ తినకండి, మీరు ఐస్ క్రీమ్ తినకండి, మీరు చీజ్ తినొద్దు, అలాంటివన్నీ నీకు ఎవరైనా చెప్పారా పోనీ? అంటే యాక్చువల్లీ నాకు తెలిసి అది మన వాయిస్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది, మన థ్రోట్ని బట్టి. నా వాయిస్ అంత తొందరగా నాకు తెలిసి పాడవ్వదు, ఏమైనా ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ వస్తే కానీ. సో మేబీ గాడ్స్ గిఫ్ట్. నాకు నేను ఎలా పాడతానో తెలియదు కానీ అందరూ చెప్పేది ఏంటంటే ఫస్ట్ కాంప్లిమెంట్ నీ వాయిస్ చాలా బాగుంది అని ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ, మీరు కూడా ఇచ్చారు. సో నా వాయిస్ అనేది చాలా ఐ మీన్ చాలా ప్లస్ పాయింట్, నాకు ఫస్ట్ ప్లస్ పాయింట్ నాకు వాయిస్ అనేది. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ వాయిస్ సీరియస్లీ. అండ్ అందుకే నేను అవేం తింటాను, నాకు అలా ఎవరు కూడా ఏం చెప్పలేదేమో అంటే, కానీ షోస్ ఉన్నప్పుడు రికార్డింగ్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ తింటా, ఎప్పుడు తింటూనే ఉంటాను నేను. ఆల్మోస్ట్ ఇవాళ కూడా నేను చాక్లెట్ తిన్నాను. ఇప్పుడు కూడా తిన్నావుగా? ఇప్పుడు కూడా తిన్నాను. షోకి స్టార్టింగ్ ముందు. చాక్లెట్ బాయ్స్ అండి మేమంతా, సారీ చాక్లెట్ గర్ల్ అక్కడ. వెల్, సో అమృతవర్షిని బోల్ బేబీ బోల్లో ఈ సెకండ్ సీజన్ షూటింగ్ అయ్యింది కదా మొన్న, దాంట్లో ఒక మంచి సాంగ్ నీకు బాగా కాంప్లిమెంట్స్ వచ్చాయంట. నేను ఇప్పుడు ఏం పాడాను ఇప్పుడు చెప్పేయాలా నేను? అందరు వద్దులే, కానీ నిజమేనా అది? వచ్చాయి, బాగా కాంప్లిమెంట్ ఇచ్చారంట. వసుంధర దాస్ గారు అయితే పడి ఆనందించారంట, బాగా కోటి గారి కంటే ఎక్కువ ఆనందించారంట. సో ఐ హర్డ్ ఇట్. అండ్ ఫస్ట్ సీజన్ కూడా వద్దులే, ఎందుకు ఇప్పుడు అవన్నీ రివీల్ చేయడం, కానీ బట్ బీ ఎక్సైటెడ్ లిసనర్స్. వసుంధర దాస్ గారు అయితే షీ వాజ్ లిటరల్లీ చాలా చాలా హ్యాపీ అంట తన పర్ఫార్మెన్స్ తర్వాత. ఇట్స్ అబౌట్ టు కమ్ ఇన్ ద షోస్. తప్పకుండా చూడండి అందరూ, నువ్వు కూడా చూడాలి. నేను చెప్పానంటే నేను చూస్తాను, చూడండి మరి. తప్పకుండా చూస్తాను, చూడకపోతే నన్ను చంపడానికి ఒకటి ఉన్నాడుగా. అన్నయ్యకి చెప్తాను, నువ్వు రెడీగా ఉండు, అవి నన్ను కొట్టడానికి. చందు అన్నయ్య కూడా అంతే అడుగుతున్నాడు, మొన్న అడిగాడు నన్ను, ఏ రావేం చూస్తున్నావా, నా షోకి రావుగా నేను ఎందుకు చూడాలి అన్న. అండ్ హీఈస్ బిజీ కదా కొంచెం అటు ఇటు, సో నేను ఎక్కువ ఫోర్స్ చేయలేకపోతున్నాను చందు అన్నయ్యని. బట్ వీళ్ళందరితో పెద్దవాళ్ళు, వీళ్ళంతా చాలా సీనియర్స్ నీకు, సో వీళ్ళందరితో వర్కింగ్ ఎలా ఉంటుంది నీకు? చాలా ఫన్ అండ్ వెరీ, అంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు, బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి. జడ్జెస్, యాంకర్స్ కూడా ఇక్కడ సింగర్సే, మెంటర్స్ కూడా సింగర్సే, జడ్జెస్ కూడా సింగర్సే, మేమందరం కూడా లెర్నింగ్ సింగర్స్. సో డెఫినెట్లీ ఇట్ ఇస్, మేము ఎంత నేర్చుకుంటున్నాము, చాలా నేర్చుకుంటున్నాం. సో కోటి గారు స్పెషల్ గా కూర్చోబెట్టి ఒక రోజు అందరికి చెప్పారంట. అవును, ఫస్ట్ డే బిఫోర్ అందరికి చెప్పారంట, ఇలా పాడాలమ్మా, ఇది ఇలా ఉంటది, కాంపిటీషన్ లాగా ఈ రోజు అనుకోవద్దు. అసలు ఆయన చెప్పిన వర్డ్స్ అని నువ్వు చెప్పు, నేను చెప్తే ఇది రాషో లాగా ఉంది. వసుంధర దాస్ గారు కూడా చెప్పారు బిఫోర్ ద స్కెడ్యూల్ స్టార్ట్ అయ్యే 1 వీక్ ముందు వచ్చి చెప్పారనమాట. అసలు ఎంజాయ్ చేయండి మీరు, అసలు షోని అస్సలు టెన్షన్ పడద్దు, మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము, మనం ఎక్స్పీరియన్స్ కోసం పాడుతున్నాము, మనం నేర్చుకోవడానికి పాడుతున్నాము, మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి పాడుతున్నాము, టెన్షన్ పడద్దు. అండ్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, బాగా పాటలు మాకు ఐ మీన్ ట్యూన్ ఇవ్వగానే మేము పాడేయాలి కదా, సో బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా టఫ్ చేసేస్తున్నారు, ఎవ్రీ రౌండ్ కి ఇంకా టఫ్ చేసేస్తున్నారు. ఫస్ట్ ఏమో బీట్ ట్యూన్ ఇచ్చేవాళ్ళు, తర్వాత ఓన్లీ బీట్ ఇస్తున్నారు, తర్వాత ఇప్పుడేమో బీట్ ఇచ్చి మొత్తం అంతా ఓన్లీ లాస్ట్ 4 bars కొంచెం అలా మెలడీ ఇస్తున్నారు. నెక్స్ట్ టైం నుంచి ఇంకా అది ఇస్తారు, అది ఇవ్వరు, ఏంటి అర్థం అవ్వట్లేదు. చాలా ఉన్నాయి. సెకండ్ సీజనే కదా, సెకండ్ స్కెడ్యూలే కదా అయ్యింది, ఇంకున్నాయి 3rd 4th స్కెడ్యూల్స్. నాకు తెలిసి 3 స్కెడ్యూల్స్ అనుకుంటున్నాను, 3 స్కెడ్యూల్స్. 3rd స్కెడ్యూల్ లో ఉంటది అసలు అందరికి, అప్పుడు కరెక్ట్ గా టాలెంట్ అంతా బయటికి గుంజేస్తారు. సో కోటి గారు బాగా ఇచ్చిన కాంప్లిమెంట్ అండ్ అడ్వైస్, సజెషన్. కాంప్లిమెంట్ అనేది నాకు ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చింది. అండ్ అలాగే నేను ఓ ప్రియా సాంగ్ పాడాను, దానికి కూడా బాగా మంచి స్టైల్ ఉంది నీకు అని ఇచ్చారు. నేను జనరల్గా అలాంటి సాంగ్స్ నాకు పెద్దగా నేను పాడను, ఎక్కువ మెలడీస్ పాడుతూ ఉంటాను. సో అలాంటి సాంగ్కి కూడా నాకు కాంప్లిమెంట్ రావడం ఇట్స్ నైస్. కెన్ యూ సింగ్ దట్ సాంగ్? అవునా, ఓకే. ఓ ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్న ఊపిరిలో నువ్వేలే ప్రియా.
ఐ లవ్ యూ అని పలికినదే నేను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో ఈ ప్రేమని చూస్తున్నా. యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, 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 everything. Oh Priya, Priya, oh my dear Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. నేను అర్జెంట్గా నిత్యమే నేను ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతా. ఎందుకు? ప్రియా ప్రియా అన్నావు కదా. హలో కాల్ రెంట. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఆదిత్య. ఎక్కడి హాయ్ నుంచి? ఆదిత్య. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఆదిత్య? వావ్, ఏం చదువుతున్నావు? నువ్వు ఏం చదువుతున్నావు? మేము మా మమ్మీ ఇంకా చేస్తుంది. ఇప్పుడే కలరింగ్ చేస్తున్నా. కలరింగ్ చేస్తున్నావా? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నువ్వు ఏ క్లాస్? గ్రేడ్ 1 చదువుతున్నావా? అమ్మా, గ్రేడ్ 1 కానీ ఫేస్బుక్ అంట. అమ్మా అమ్మా, ఆదిత్య తిన్నావా? ఏం తిన్నావు? అర్థం కాలేదు ఆదిత్య. అక్కడ రేడియో సౌండ్ తగ్గించి ఇక్కడ నాతో మాట్లాడవా ప్లీజ్? పప్పు తిన్నావా? అక్కడ 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 యాక్చువల్ గా ఇద్దరు ఉండి మాట్లాడుతున్నారు. అమ్మా, హరీష్ ఆదిత్య ఇద్దరు ఏం చదువుతున్నారు? హరీష్ ఆదిత్య ఏం లేదా? ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చదవట్లేదా మీరు? అమ్మా, వీళ్ళకి సంధిస్తే మీద పడి డమా డిమా డమా డిమా అని కొట్టేసేలాగున్నారు. నో డౌట్ ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటా. అమ్మా అమ్మా అమ్మా, కిడ్స్ గాడండి వీళ్ళు. అది ఏమంటారు, పిల్లలు కదా, పిడుగులు అంటారు కదా. అమ్మా, మేమే బెటరు అంతే. మా తర్వాత అమ్మా మామూలుగా లేరు. వెల్, సో అలా కిడ్స్తో మాట్లాడితే నీకు ఏమనిపించింది అసలు? ఇప్పుడు చాలా బాగా అనిపించింది. వాళ్ళు కూడా నాతో మాట్లాడడానికి ఫోన్ చేశారు కదా. తెలుగు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు కదా. సింగపూర్ లో కూడా నేను తెలుగు ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్ తెలుగు ప్రోగ్రామ్ చేశాను సంక్రాంతి. అవును అవును. సో తెలుగు వాళ్ళు ప్రతి చోట ఉన్నారు, చాలా మంచి వాళ్ళు. అక్కడ కూడా నాకు మంచి అప్లాజ్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అక్కడ కూడా నేను టీవీలో చూసాను. అండ్ చెప్పాను కదా, నాకు చెప్పారు అందరూ వేదం సాంగ్ నువ్వు చాలా బాగా పాడావు అని చెప్పారు. అన్ని నా సాంగ్స్ అవన్నీ గుర్తుపెట్టుకుని మరీ చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్ గా ఆల్మోస్ట్ షో కంక్లూడ్ చేయాల్సిన టైం ఇది నాకు, నీకు కూడా. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి తిని పడుకోవాలి కదా. పాట ప్రాక్టీస్ రేపు నేర్చు చేసుకో, ఓకేనా? డూ ఫాలో మై సమ్ సజెషన్స్. ఒక్కటే సో మా కోసం ఇంకొక మంచి ఒక 2 సాంగ్స్ 3 సాంగ్స్ 4 సాంగ్స్ వద్దులే, 2 3 అంతే. ఓకే, ఒక ఫాస్ట్ బీట్ పాడినా నీ ఇష్టం. 3 డిఫరెంట్ గా. అప్పటి నుంచి కొంచెం మెలోడీస్ ఎక్కువ పాడుతున్నాను. ఒక ఫాస్ట్ బీట్ పాడుతా. యమహోని యమ యమ అందం చెలరేగింది ఎగదిగా తాపం, నమహోని ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం, ఫోజుల్లో నేను యముడంతా వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటే వాణ్ణి, అల్లారు ముద్దుల్లో
గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహోనియమయమాందం చెలరేగింది ఎగదిగా తాపం నమహోని ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడా తాళం నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జ కట్టి గుట్టుగా సింటే కొట్టి వడ్డాడలే వంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింట దీపమెట్టి చీకు చింత పక్క నెట్టి నిన్ను నాలో దాచి పెట్టి నన్ను నీకు దోచి పెట్టి పెట్టు పోతా వద్దే చెట్టుకి చేయి పట్టినాడి కూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళు మీ నువ్వు పుట్టింది నా కోసమమ్మి ఇక నీ సొగసు నా వయసు పీనుకునే ప్రేమలలో యమో నీ యమయమాందం చెలరేగింది ఎగదిగా తాపం నమో నీ ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడా తాళం. వస్తలే విజిల్స్ వస్తలే విజిల్స్ అయినా కానీ నాకు విజిల్ వేయడం రాదు, నన్ను మన్నించాలి. బట్ చిరంజీవి గారి పాట, అన్నయ్య పాట అస్సలు మామూలుగా ఉంటుందా పాట? నీకు ఇష్టమా చిరంజీవి గారు అంటే? నీ ఫేవరెట్ హీరోస్ ఎవరు? నాకు అందరూ ఇష్టమే. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు, నితిన్, తరుణ్, కమల్ హాసన్ గారు, నారా రోహిత్, ఎన్టీఆర్ గారు, మా అన్నయ్య రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, అవినాష్ బాబు, అవిన్ గారు, మేము హీరోలు లిస్ట్ అనమాట. అంటే వాళ్ళంతా మేమంతా అంటే వాళ్ళు బాగా పెద్దోళ్ళు, వాళ్ళ తర్వాత జూనియర్ బ్యాచ్ మేమంతా. తర్వాత నీకు బాగా ఇష్టమైన సింగర్సా? అలా అందరూ ఇష్టం ఉంటారు. లిస్ట్ చెప్పిస్తాను లిస్ట్. మీరు అడిగారు కాబట్టి జానకి గారు, లతా మంగేష్కర్ గారు, ఆశా భోన్స్లే గారు, చిత్ర గారు, శ్రేయా ఘోషాల్ గారు, చిన్మయ్ గారు, తర్వాత ఇంకెవరు రావాలి తొందరగా లిస్ట్. నిత్య సంతోష్ని గారు, ఉషా గారు, ఇంకా చిత్ర గారు, స్వర్ణలత గారు, సుజాత గారు, సాధనా సర్గం గారు, కవిత కృష్ణమూర్తి గారు, బాలు గారు, శంకర్ మాధవన్ గారు, హరిహరన్ గారు, వసంతరాజ్ గారు, కోటి గారు, అప్పుడు పాడారు కదా, ఇళయరాజా గారు, ఆది బర్మన్ గారు, బపిలారి గారు, అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల గారు, అందులో మ్యూజిక్ డైరెక్టర్ లీల గారు, సుశీల గారు, భానుమతి గారు, జిక్కి గారు, ఇంకా నేను, మా అమ్మ, మా నాన్న చెప్పేసుకోవాలమ్మా. వాళ్ళు కూడా మనకి సింగర్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం కదా, మాటలు నేర్చుకునేది వాళ్ళ దగ్గర నుంచి. సో మనకు వచ్చే ఈ స్వీట్ వాయిస్ అంతా మన పేరెంట్స్ ఇచ్చిన గిఫ్ట్. వాళ్ళే మన ఫస్ట్ సింగర్స్, ఫస్ట్ గురుస్. మనం మాట నేర్చుకోగానే ఫస్ట్ పలికే పదం అమ్మ అంట. అవును. ఇంగ్లీష్ వాళ్ళకి అంత ఓపిక లేదులే కానీ మన తెలుగులో అదృష్టవంతులం అమ్మ అని పలుకుదాం. అన్న చెప్పా కదా తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని. అలాగా మనలాగా మనం అంతా తెలుగు వాళ్ళం కాబట్టి మనలాగా. సో ఫైనల్లీ ఈరోజు ఇలా రావడం మా స్టూడియోకి, మంచి పాటలు పాడావు, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పావు, మా లిస్టర్స్ అడిగినట్టు పాటలు పాడావు, మనం చాలా ఎంజాయ్ చేసాం ఈరోజు. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు నెక్స్ట్ మనకి దగ్గరలో ఉన్న ఫెస్టివల్ ఏంటి? దగ్గరలోనా? రేపు సాటర్డే సండే అదే ఫెస్టివల్ నాకైతే. అంటే అలా కాదు, అంటే బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఇప్పుడు దసరా ఉంది. సో నేను దసరా లోపు మళ్ళీ ఇక్కడికి వస్తాను తెలియదు కదా. సో ఇప్పుడే మన లిసనర్స్ అందరికి వెరీ వెరీ హ్యాపీ దసరా, విజయదశమి. బట్ వన్ థింగ్ ఇస్ ట్రూ దట్ గైస్, ఈ ఎంటైర్ ఇంటర్వ్యూలో ఈ 2 hours లో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ దిస్ గర్ల్ ఇస్ వెరీ 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 మెచ్యూర్డ్. థ్యాంక్ యూ. 13.5 years అని చెప్పింది, కానీ పాప 10th class చదువుతుందంట. షీ ఈస్ వెల్ మెచ్యూర్డ్ దెన్ ఐ ఇంటర్మీడియట్ గర్ల్. కొన్ని చిప్పులు అలా మిస్ప్లేస్ అవుతాయేమో, ఎక్కువ ఇచ్చేస్తాడు దేవుడు. ప్రాసెసర్స్ పెద్దగా పెడతాడు, ప్రాసెసర్, ర్యామ్, మదర్ బోర్డ్ అంతే ఉంటది కానీ ప్రాసెసర్, ర్యామ్లు మాత్రం పెద్దగా పెడతాడు. సో ఇలా రావడం, మా లిసనర్స్ అందరితో మాట్లాడడం, పాటలు పాడడం, నాతో మాట్లాడడం, ఈ ఎంజాయ్మెంట్ అంతా ఎలా ఉండింది? వెరీ ఎక్సలెంట్, చాలా బాగుంటుంది, వాస్ ఫెంటాస్టిక్. అంతేనా? అంతే. ఇంకా ఉంది. ఏంటది? చాలా బాగుంది, మంచి మంచి పాటలు పాడించుకున్నారు నా చేత. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, మంచి మంచి పాటలు అడిగి పాడించుకున్నారు, నాకు ఇష్టమైన సాంగ్స్ అన్ని అడిగి పాడించుకున్నారు, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ.
సో స్వీట్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమృతవర్షిని ఇలా Thank మా you. స్టూడియోకి రావడం. అండ్ మా ఎంటైర్ టోరీ లిసనర్స్ నుంచి, తర్వాత మా టోరీ టీం నుంచి, మా టోరీ ఫ్యామిలీ నుంచి ఎస్పెషల్లీ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫిల్మ్ఫేర్కి నీ ఫస్ట్ సాంగ్ నామినేట్ అయ్యింది, బట్ వీ విష్ టు సీ యూ టేకింగ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అండ్ Nandi Awards, National Awards. థ్యాంక్ యూ. Hope for the best. You sing Western songs as well. You take Golden Globe Award. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Let there be a chance to get a Oscar too. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. So it's all a pleasure. God bless you. And ఇంకా ఇలా మంచి మంచి సాంగ్స్ చాలా పాడాలని మీ పేరెంట్స్కి, మీ బంధువులకి, అలాగే మా అందరికి చాలా హ్యాపీనెస్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. Yeah, so that's all from the day, guys. ఈ వీకెండ్కి ఇంతే స్వీట్ హనీ వాయిస్తో ఉన్నటువంటి హనీ గర్ల్ అమృతవర్షినితో ఈరోజు పేరులోనే ఉందండి అమృతం అనేది. వర్షిని అంటే వర్షం అంట. సో అమృతం లాంటి వర్షం ఈరోజు కురిసింది. సో మండే వరకు సెలవు నాకు. నేను మళ్ళీ కలుస్తాను మండే రోజు. అప్పటి వరకు ఈ పాటల జడిలో, అలా ఆ పాటల తడిలో తడిసి ముద్దయి మీ వీకెండ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవిన్ గాడు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.